నమస్కారం. వైద్యం వ్యాపారం కాదు, రోగులు నా కుటుంబ సభ్యులు. ఇదేదో సినిమా డైలాగ్ లాగా అనిపించవచ్చు. అంటే బయట సిచ్యువేషన్ చూసుకుంటే అలాగే అనిపిస్తోంది. ఎందుకంటే చాలా కొద్ది మంది డాక్టర్లు మాత్రమే ఈ విధంగా మాట్లాడడం మనం చూస్తూ ఉంటాము. డబ్బు కాదు, మనకి ప్రజల ఆరోగ్యం ముఖ్యం అంటూ ఈ డాక్టర్ మాట్లాడుతున్నారు. కన్నీళ్లు కార్చుతూ జీవిత పాఠాలు అలాగే ఆరోగ్య పాఠాలు అందరికీ నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. వారే విక్రాంత్ సింగ్ ఠాకూర్, న్యూరో ఫిజిషియన్. వీరు న్యూరో డాక్టర్, రీల్స్ డాక్టర్గా ఎలా అయ్యారు, వైరల్ డాక్టర్గా ఎలా అయ్యారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అంతేకాదు మన మారుతున్న జీవన విధానం వల్ల ఒకటి ఎన్నో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకి తలనొప్పులు, అలాగే ఇంకా చాలా సమస్యలు, స్పైన్ సమస్యలు, పక్షవాతం, ఇట్లా ఎన్నో సమస్యలు వస్తున్నాయి, న్యూరోలాజికల్ డిసార్డర్స్. వాటన్నిటికి గురించి కూడా వివరంగా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం ఈనాటి మన పాడ్కాస్ట్లో. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. సార్, వెల్కమ్ టు ద షో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ మీ టైం చాలా విలువైనదని మాకు తెలుసు, ఓపిక కూడా చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాతో మాట్లాడుతున్నందుకు. సో యాక్చువల్లీ ఎంపతి, కంపాషన్ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే, ప్రతి మనిషికి కూడా, ముఖ్యంగా డాక్టర్స్కి ఇది ఇంకా చాలా ఎక్కువగా ఉండాలి. సో మీరు ఎందుకు యూనిక్ అంటే నాకు అదే అనిపిస్తుంది, ఎంపతి కంపాషన్ కలిపిన డాక్టర్ మీరు. సో చెప్పండి, నా క్వశ్చన్ ఏంటంటే లైక్ ఎంపతి కంపాషన్ ఉండడమే కాకుండా మీరు చాలా మంచి డాక్టర్, మాటతోనే ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నారని అనిపించవచ్చు. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఇప్పుడు ఒక 10 మందికి మాట్లాడితే, ఒక 10 మందితో నేను మాట్లాడితే మొత్తం ప్రపంచం మారిపోదు కదా అని అనుకుంటూ ఉంటారు. సో అందుకని మాట్లాడరు. కానీ మీరు చక్కగా అందరితో మాట్లాడుతూ వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ మారుస్తున్నారు. సో ఎప్పుడు ఎడ్యుకేట్ చేయాలని స్టార్ట్ చేశారు? ఇది ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా. ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ నుంచి నా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా నేను మాట్లాడుతున్నాను. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ నేను ఒక డాక్టర్ని కాబట్టి పేషెంట్ని ట్రీట్ చేయడం అంటే జస్ట్ రాగానే జస్ట్ టెస్ట్ చేయడము, మందులు రాయడం కంటే ఫస్ట్ ఆ రోగం ఎందుకు వచ్చిందో ఫస్ట్ తెలుసుకోవాలి మనం. అండ్ కాజ్ చాలా సింపుల్ ఉంటుంది. రూట్ కాజ్ ఈజ్ వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఆ రూట్ కాజ్ని మనం ట్రీట్ చేయగలిగితే, అక్కడ నుంచి మూలం నుంచి తీసేస్తే రోగం ఉండదు. సో వెరీ స్మాల్ చేంజ్ కూడా సొసైటీలో పెద్ద చేంజ్, మార్పు తీసుకొస్తానని నా ఆలోచన. చాలా బాగుంది సార్. సార్, మీ హాస్పిటల్లో లైక్ మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా లేని ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకొచ్చారు, లైక్ కరీంనగర్లో. సో హౌ డస్ దిస్ హెల్ప్, అంటే డయాగ్నోస్ చేయడానికి మీకు అలాగే పేషెంట్స్కి ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే మీరు ఏం చెప్తారు సార్? అమ్మా, నో, మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నంత రేంజ్లో నా దగ్గర ఎక్విప్మెంట్ లేదు. ఓకే, సఫిషియెంట్ ఉంది, సరిపోతుంది. మెయిన్ అమ్మా, మన ఇన్వెస్టిగేషన్స్ అనేవి రీజన్, కాజ్, అంటే ఒక ప్రాబ్లం ఉంది మనం తెలుసుకోవడానికి మనకు ఇన్వెస్టిగేషన్స్ కావాలా. కానీ 90% ఆఫ్ రోగాలు మనం పేషెంట్తో మాట్లాడితే తెలిసిపోతాం మనకు. సపోజ్ చీఫ్ కంప్లైంట్స్ వాళ్ళు ఇస్తారో దాంతో 90% మనకు తెలిసిపోతుంది. సో మిగతా 10% ఆ డయాగ్నోస్కి రావడం కోసం మనకు ఇన్వెస్టిగేషన్స్ అవసరం తప్ప నిజంగా అన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం ఉన్న దగ్గర ఇన్వెస్టిగేషన్ చేయాలంతే. సార్, అలానే ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చూస్తున్న ఇష్యూ డిజిటల్ స్క్రీన్స్, నెంబర్ ఆఫ్ డిజిటల్ స్క్రీన్స్ అనేవి పెరగడం. ఒకటి కాదు, రెండు కాదు, ఇంట్లో కాసేపు టీవీ చూస్తాం, బయటకు వెళ్ళేటప్పుడు బస్సులోనో ట్రావెల్ చేస్తూ ఫోన్ చూస్తాం, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ల్యాప్టాప్ తీయడం, మళ్ళీ. సో 24 అవర్స్లో ఒక 16-17 అవర్స్ ఖచ్చితంగా మనం డిజిటల్ స్క్రీన్స్ ముందు పెట్టుకుంటున్నాం. సో దీనివల్ల అసలు బ్రెయిన్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది? మా ఫస్ట్ చిన్నపిల్లలకు వచ్చే న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్కి మెయిన్ కారణం ఈ ఫోన్. తల్లులు ఏం చేస్తున్నారంటే, వాడు అన్నం తినట్లేదని ఫోన్ ఇచ్చేస్తాం. కొంచెం అల్లరి చేస్తుండు, వాడు ఒక కార్నర్ కూర్చోబెట్టాలంటే ఫోన్ ఇచ్చేస్తున్నాం. మనం పక్క వాళ్ళతో మాట్లాడితే వాడు డిస్టర్బ్ చేస్తే మనం ఫోన్ ఇస్తున్నాం. ఇలా చేయడం వల్ల పిల్లల్లో చాలా చాలా న్యూరోలాజికల్ డిజార్డర్స్ వస్తున్నాయి. ఒకటి, మనం అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో రీల్స్ వచ్చినాయి. సో అటెన్షన్ స్పాన్ అనేది తక్కువైపోతుంది. సో మెమరీ, ఓవరాల్గా యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షన్ రావడం కూడా కారణం ఈ మొబైల్ ఫోన్సే. సో కొన్ని ఉద్యోగాలు ఉంటాయి, సపోజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వారు ఖచ్చితంగా వాడాల్సిందే, లేదంటే వాళ్ళకు. కానీ వారు కూడా ఏం చేయాలంటే అట్లీస్ట్ పడుకోవడానికి 1 గంట 2 గంటల ముందు స్క్రీన్స్ ఆఫ్ చేసేయాలి. నో స్క్రీన్ 1 hour to 2 hours బిఫోర్, ప్రయర్ టు స్లీపింగ్. అది చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది అన్నమాట.
ఈ మధ్య కాలంలో ఇంకోటి చూస్తున్నాం సార్, డీటాక్స్ అని చెప్పి కొన్ని రోజుల పాటు, అంటే ఐ మీన్ ఒక 5 days మనం ఫోన్ చూసినా సరే తర్వాత కొన్ని రోజులు 2 days సాటర్డే సండే చూడకుండా డీటాక్స్ అన్నట్టు మాట్లాడుతున్నారు. సో డస్ దిస్ డెఫినెట్లీ ఇఫ్ యూ బ్రింగ్ డౌన్ ద స్క్రీన్ టైమ్ అది ఎప్పటికైనా బెనిఫిషియలే, కానీ రీబౌండ్ ఓవర్ వాచింగ్ ఉండకూడదు. చాలామంది ఇట్లా నేను సాటర్డే సండే చేస్తున్నాను కదా అని 20 hours వరకు స్క్రీన్ చూస్తున్నారు. సో అది కూడా కరెక్ట్ కాదు. యా, ఇట్ విల్ బెనిఫిట్ ఉంటుంది, బట్ ఓవర్ స్క్రీన్ ఆబ్వియస్లీ ఫోన్ ఎక్కువ చూడడం అయితే ఎనీ టైమ్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్ ఫర్ ఎనీ వన్. అయితే స్క్రీన్లో ఇంకొక విషయం ఐ కంఫర్ట్ అని ఒకటి వస్తుంది సార్, దాన్ని పెట్టుకుని చూడొచ్చులే చాలాసేపు అని కూడా చాలామంది అనుకోవడం నేను విన్నాను. సో అది కరెక్టేనా? ఓకే అమ్మా, రేడియేషన్ ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఐ కంఫర్ట్, మేబీ రేడియేషన్ తక్కువ ఉండొచ్చు, బ్లూ గ్లాసెస్ అవన్నీ చెప్తారు, కానీ ఈ రీల్స్ అయితే వాడుతున్నాం మనం, రీల్స్ చూస్తాము, సో అటెన్షన్ స్పాన్ అనేది తక్కువైపోతుంది. సో స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా రీల్స్ వాటి జోలికి వెళ్ళకపోతేనే మంచిది. అండ్ చిన్నపిల్లలు కూడా మనం ఇవన్నీ ఫోన్స్ స్క్రీన్స్ వాడడం వల్ల వాళ్ళకి తెలియకూడని విషయాలు కూడా వాళ్ళకి తెలుస్తున్నాయి. ఇప్పుడు మనం సపోజ్ టీవీ పెట్టి ఉంచినాము పిల్లలకి, లేదంటే ఫోన్ ఇచ్చామంటే వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది కూడా మనం గమనించాలా, జస్ట్ ఇచ్చేయడం కాదు. సో దానివల్ల పిల్లలు చెడిపోవడం కూడా జరుగుతుంది. సో ఎస్, డెఫినెట్లీ మేబీ ఐ స్క్రీన్తో యాజ్ యూ సెడ్ ఉండొచ్చు, ఆర్ డీటాక్స్ ద్వారా కూడా బెనిఫిట్ ఉండొచ్చు, బట్ పిల్లలకైతే పర్యవేక్షణ చాలా ఇంపార్టెంట్ ఒకటి, అండ్ మనం కూడా ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఓకే, ఈ మధ్యన కర్ణాటకలోనే ఎక్కడో చూశాను, లైక్ బిల్ కూడా పాస్ చేయబోతున్నారని విన్నాను. చిన్నపిల్లలకి అది ఫోన్ అనేది అలౌవ్ లేకుండా చూస్తాము అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. ఇది నిజంగా స్వాగతించాల్సిన విషయం. 100% అమ్మా. ఫస్ట్ ఐ షుడ్ కంగ్రాచులేట్, ఐ షుడ్ థ్యాంక్ ద కర్ణాటక గవర్నమెంట్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఇట్. వాళ్ళు చేస్తే ఇది మాత్రం చాలా మంచిది. అది చాలా వరకు న్యూరలాజికల్ డిజార్డర్స్, బికాజ్ ఐఎమ్ న్యూరాలజిస్ట్, నేను చూస్తుంటాను ఈ పిల్లలకి అన్ని రోగాలన్నీ ఫోన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్. ఫోన్ అండ్ ఫుడ్ ఈజ్ ద మెయిన్ కాజ్. ఇప్పుడు పిల్లలకు వచ్చే రోగాలంటే అదే కారణం. సో అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఫోన్స్ ఇచ్చినప్పుడు లైక్ బ్రెయిన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, లైక్ మీరు ఎటువంటివి ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు సార్? సీజర్స్ అమ్మా, ఆటిజం. ఓకే, సో ఇట్ విల్ మొబైల్ ఫోన్ ద్వారా జనరలీ ఇట్ ఈస్ ఎర్లీ స్టేజ్ న్యూరల్ డెవలప్మెంట్, కనెక్షన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ స్క్రీన్ చూడడం, ఎక్సెస్ చూడడం వల్ల ఏమవుతుంటే సరిగా డెవలప్ కాదు, మెమరీ తక్కువ అయిపోతుంది, సీజర్స్ ఉన్న వాళ్ళకి ఫిట్స్ ఎక్కువ రావడము, ఇట్లా మందులు వాడిన ఫిట్స్ తక్కువ కాకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. ఓకే, ఫిట్స్ గురించి మాట్లాడుకుందాం సార్. ఎపిలెప్సీ అని కూడా అంటారు కదా సార్. సో దీని చుట్టూతో చాలా మిత్ కూడా ఉంటుంది, లైక్ మనకి జీవితాంతం అసలు వాడాలా వీటికి మందులు అనేవి? డిపెండింగ్ ఆన్ ది కాజ్ అమ్మ. కొన్ని స్ట్రక్చరల్ కాజెస్ ఉంటే వాటికి జీవితాంతం వాడాల్సింది, స్ట్రక్చరల్ కాజ్ లేదు అంటే మనం 2 years తర్వాత మెల్లమెల్ల డోస్ తక్కువ చేసి బంద్ కూడా పెట్టవచ్చు. సో ఇందులో ప్రాబ్లం ఒకటి నేను గమనిస్తుంటాను, ఆడవాళ్ళ పిల్లలకి, అమ్మాయిలకి పెళ్ళి చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో దే షుడ్ నాట్ హెజిటేట్. ఫిట్స్ అనేది అది ఉంది కాబట్టి పెళ్ళి కాకపోవడం అట్లాంటిది కూడా నేను గమనిస్తున్నాను సొసైటీ. అది చాలా తప్పమ్మా. అది ఎందుకంటే మన బిడ్డకి ఎట్లయితే మనం వదిలేం కదా. సో అది ట్రూ సార్. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లైక్ ఎవరైనా సరే ఫస్ట్ టైం ఫిట్స్ కానీ వచ్చినప్పుడు, ఎదుటి వ్యక్తి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు వాళ్ళు ఒక్కళ్ళే ఉంటే ఫస్ట్ ఎయిడ్ కింద అసలు ఏం చేయాలి సార్? అసలు ఫస్ట్ ఒక సైడ్కి జరిపాలి. ఈ చేతిలో ఇస్తారు కదా, అలాంటివి చేయకూడదు. అది ఇట్ డజంట్ హెల్ప్ యాక్చువల్లీ. అదేం బెనిఫిట్ ఉండదు. అది జస్ట్ ఒక సైడ్కి జరిపేసి ఎయిర్ వే క్లియర్ ఉండేటట్టు చూసుకోవాలా. అండ్ మొత్తం సరౌండ్ చేయొద్దు, అందరు చుట్టూ పట్టేసి జస్ట్ సైడ్ కనేసి. బికాజ్ ఇప్పుడైతే కొన్ని క్యారింగ్కి స్ప్రేస్ కూడా ఉన్నాయి ఫిట్స్ ఉన్న పేషెంట్స్కి, జస్ట్ ముక్కులో స్ప్రే కొట్టేస్తే అప్పుడప్పుడు తక్కువ అయిపోతుంది. యూ కెన్ క్యారీ. సీజర్స్ ఉన్న పేషెంట్స్ అయితే దే కెన్ క్యారీ. బట్ స్టిల్ చాలా మంది పెళ్లి చేసుకోవడానికి హెసిటేట్ చేయడం చూస్తూ ఉంటాం సొసైటీలో. నేను చూస్తున్నాను, మా పేరెంట్స్ కూడా చెప్పరు, అది కూడా తప్పే. ఫిట్స్ కాదమ్మా, బీపీ షుగర్ ఉన్నా కూడా చెప్పకుండా పెళ్ళిళ్ళు చేస్తారు. తర్వాత తెలుసుకున్న తర్వాత అమ్మాయి అబ్బాయి గొడవ పడడం, విడాకులు అవ్వడం, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కాజ్. సో ఇవన్నీ తప్పు నాకు తెలిసి. మనం ఏ పని చేసినా నిజాయితీగా స్ట్రేట్గా చెప్పి చేయాలా. బీపీ షుగర్ ఇవి ప్రతి ఒక్కరికి ఇప్పుడు చూసుకుంటే ఎవరిని అడిగినా కదిలించినా 40 above వాళ్ళందరికీ చాలా మందికి వస్తున్నాయి. సో బీపీ షుగర్ ఉన్న వాళ్ళలో న్యూరలాజికల్ ఇష్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్లీ అమ్మా. అసలు బీపీ షుగర్ అండ్ 40 అంటున్నారు, నేను 20లో చూస్తున్నాను. 20-30లో బీపీ ఉంది, షుగర్ ఉంది. సో జనరల్లీ బీపీ షుగర్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఎప్పుడైతే మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకుంటామో కంటిన్యూస్గా గ్లూకోజ్ స్పైక్ ఉంటుంది.
కంటిన్యూస్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ ఉంటుందో ప్యాంక్రియాస్ అనేది మన ఒక ఆర్గన్ అది ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంటుంది. ఎప్పుడు హై లెవెల్ ఇన్సులిన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, బాడీ దానికి అలవాటు పడిపోతుంది. సో మనకు ఆ ఇన్సులిన్ ఇచ్చినా బాడీ ఆర్గన్ సెల్స్ అవి యూజ్ చేయలేవు, షుగర్ని యూజ్ చేయలేవు. సో బ్లడ్ వెజల్స్లో ఇంకా గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంటుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే షుగర్ వస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే బీపీ వస్తుంది ప్రైమరీ కాజ్లో. సో ఇది మనం ఒకటి కార్బోహైడ్రేట్ ఇంటేక్ తక్కువ చేసి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. సో ఏం తినాలి సార్ కార్బోహైడ్రేట్స్ అంటే? మనకి ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ లేకపోతే సౌత్ స్టేట్స్లో చూసుకుంటే ఎక్కువగా మనం రైస్ ఎక్కువ తింటాము. సో రైస్ ఈజ్ ఆబ్వియస్లీ మీరు చెప్పినట్టు కార్బోహైడ్రేట్స్. సో దాన్ని తగ్గించడం అంటే మన డైట్ ఎలా ఉండాలి అసలు? నేను కంప్లీట్లీ రైస్ అవాయిడ్ చేయమని అంటారేనమ్మా. నేనేమంటా అంటే తక్కువ తినాలా రైస్ అండ్ తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ తినాలా. నేనేమంటా అంటే 3 పూటలు తింటే రోగి, ఒక పూట తింటే యోగి, 2 పూటలు తింటే భోగి. మనమందరం భోగులం, సంసారంలో ఉన్నాము, పెళ్ళిళ్ళు పిల్లలు ఉన్నారు కాబట్టి మనం 2 టైమ్స్ తినాలా సరిపోతుంది. వీలైతే 10 o'clockకి 6 o'clockకి 2 టైమ్స్ తినాలా. అండ్ రైస్ కొంచెం తక్కువ చేసుకోవాలా. ఎందుకంటే ముందు చెప్తారు చాలామంది, ఫుల్ రైస్ తినేవాళ్ళము, ఇంత రైస్ తినే ఏం కాలేదు అంటే వాళ్ళు వ్యవసాయం పని చేసేది, కష్టపడి పని చేసేది. మనం ఇప్పుడు అందరం కూర్చొని మాట్లాడుతున్నాం. సో మనం కూర్చొని మాట్లాడడానికి మనం ఇంత రైస్ తినాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు సపోజ్ మీరు ఇడ్లీ తింటారు, 4 బదులు 2 తినండి, 2 దోశల బదులు 1 దోశ తినండి అలా. సో దాట్ ఈస్ ద కార్బోహైడ్రేట్ పార్ట్ తగ్గించేయాలి. అండ్ ప్రతి మీల్లో ఎవ్రీ మీల్లో మీరు తీసుకొని కొంచెం ప్రోటీన్ ఉండాలి. దిస్ ఈస్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ మన డైట్లో, మన ఇండియన్స్లో, స్పెసిఫికలీ సౌత్ ఇండియన్స్లో. మనకు రోగాలు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం ప్రోటీన్ తీసుకోవట్లేదు. సఫిషియెంట్ ప్రోటీన్ మన ఇండియన్స్ తీసుకోవట్లేదు. సో ఎప్పుడైతే ప్రోటీన్ తీసుకోరో అన్ని రోగాలు స్టార్ట్ అవుతాయి. ఎవ్రీ మీల్ మనం ప్రోటీన్ తీసుకోవాలి. బీట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 2 పూటలు తింటేనే మంచిది. కానీ ప్రతి మీల్లో కూడా ప్రోటీన్ ఉండాలి. సో పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. హౌ డస్ యువర్ డైట్ లుక్ లైక్? మీరు ఏ విధంగా తింటారు? నాకు 2 మీల్స్ ఉంటాయమ్మా. 2 మీల్స్ అరౌండ్ 10 o'clock ఒకసారి. హాస్పిటల్ నుంచి యాక్చువల్లీ ముందు 6కి అట్లా తినేవాడిని, కానీ ఇప్పుడు వీలు అవ్వట్లేదు కాబట్టి ఎప్పుడు వీలైతే అప్పుడు సెకండ్ మీల్. ఐ హ్యావ్ 3 whole boiled eggs, దాంతోపాటు సమ్ రైస్. ఐ వుడ్ సే 100 grams of 100 to 150 grams of cooked white rice and some non-vegetarian curry, fish, mutton, chicken, ఏదో ఒకటి. దట్ ఈస్ 1 meal. దెన్ సెకండ్ మీల్ సేమ్, కానీ ఎగ్స్ ఉండదు అందులో అంతే. Some rice and curd. I take a lot of curd for probiotic అవన్నీ కోసం. I take a lot of curd. Almost డే మొత్తం నేను 1/2 kilogram నుంచి 1 kilogram వరకు కర్డ్ తీసుకుంటా. సో ఓకే, ప్రోటీన్ కౌంట్ అనేది ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో చాలామంది ప్రోటీన్ కౌంట్ అండ్ క్యాలరీ కౌంట్తో పాటు ఎక్కువగా చూసుకుంటున్నారు. లైక్ బాడీకి తగ్గట్టు మనం తినాలి అని చెప్పి. డూ యూ అగ్రీ విత్ ఇట్? యా, ప్రోటీన్ అట్లీస్ట్ 1 gram per kilo బాడీ వెయిట్, అది మినిమం. అండ్ ఇఫ్ కొందరు హెవీ వర్క్ చేసేవారు, బాడీ బిల్డింగ్ వాళ్ళు చేస్తే 1.5 to 2 grams per kg బాడీ వెయిట్ ఆర్ 1 gram per pound kg బాడీ వెయిట్ కూడా తీసుకోవచ్చు ఇఫ్ దే ఆర్ హెవీ వర్కింగ్ లిఫ్ట్స్ ఉన్న వాళ్ళు. సో డెఫినెట్లీ ప్రోటీన్ 1 gram per kg బాడీ వెయిట్ ఉండాలా. అండ్ క్యాలరీస్ అయితే అంటున్నారో అది మేనేజ్ చేస్తే సరిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పిందంతా నాన్ వెజిటేరియన్స్కి, కొంతమంది వెజిటేరియన్ సెక్షన్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఎటువంటి ప్రోటీన్ సోర్సెస్ తీసుకుంటే మంచిది అని చెప్తారు? ప్రోటీన్స్ ముందు నుంచి మన వాళ్ళు తినేది పప్పే కదమ్మా. పప్పే తినాలా, అన్ని రకాల పప్పులు తినాలా, కానీ ఆ పప్పుని రాత్రిపూట నీళ్ళలో నానబెట్టాలా. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. మెనీ ఇగ్నోర్ ఇట్. ఎందుకంటే దాని లోపల సాపోనిన్స్ ఉంటాయి. సో జనరలీ ఇప్పుడు ఒక మేక ఉంది, కోడి ఉంది, మనం దాన్ని చంపబోతే అది పారిపోతుంది. ఈ చెట్లు అటు ఇటు తిరగలేవు కదా. సో దేవుడు వాళ్ళకి ఒక న్యాచురల్ ప్రొటెక్షన్ ఇచ్చిండు. అది ప్రొటెక్టివ్ మెకానిజం ఏంటంటే వాటిని ప్లాంట్ టాక్సిన్స్ అంటారు, యాంటీ న్యూట్రియంట్స్. అవి ఏంటంటే ఆక్సిలేట్స్, లెక్టిన్స్, ఫైటేట్స్, సాపోనిట్స్. ఈ పప్పులలో సాపోనిట్స్ ఉంటాయి, పాలకూరలో ఆక్సిలేట్స్ ఉంటాయి, టమాటాలో ఆక్సిలేట్స్ ఉంటాయి, అండ్ టీలో ఫైటేట్స్ ఉంటాయి. సో మనం పప్పులని రాత్రిపూట నానబెట్టినప్పుడు ఏమవుతుందంటే అవి డ్రైన్ పొద్దున వరకు దాని క్వాంటిటీ తక్కువ అయిపోతాయి, నీళ్ళలో కరిగిపోతాయి అవి. సో ఆ డ్రైన్ చేసేసి మనం పప్పు వండుకుంటే సాపనిన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ బెటర్ పప్పు పరంగా. అలాగే కూరగాయలు కూడా, ఇప్పుడు మనం కూరగాయలు చూస్తాం అన్ని పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, అది లేనిది అసలు ఎవరు కూడా పండించట్లేదు. సో ఒక 10 to 12 minutes వాటిని బేకింగ్ సోడా ఉన్న నీళ్ళలో కడిగేసి
తర్వాత వండుకుంటే అది బెటర్. రైట్, మీరు చెప్పినట్టు ఇప్పుడు నానేయడం డ్రై ఫ్రూట్స్కి కూడా నానేయాలని డెఫినెట్లీ చెప్తుంటారు కదా. డెఫినెట్లీ చేయాలమ్మా. అండ్ వెజిటేరియన్స్ ఐ వుడ్ సే పంప్కిన్ సీడ్స్ వాళ్ళు తీసుకోవాలా. ఇప్పుడు దొరికే మనకు న్యూట్రిషన్ సరిగా ఉండట్లేదు. సో డ్రై ఫ్రూట్స్ వాళ్ళు తీసుకోవాలా, వాటిని రాత్రి ఇప్పుడు నానబెట్టాలా అండ్ పొద్దున తినాలి. అండ్ పంప్కిన్ సీడ్స్ ఆర్ ఆల్ తీయగలేనివి, బాదాం, పిస్తా, కాజు, వాల్నట్ ఇట్లాంటివి తినాలా రాత్రిపూట నానబెట్టి పొద్దున ఆ నీళ్లు పారబోసి డ్రైన్ చేసి తినాలి. ఎస్. అండ్ అలానే వాల్నట్ అనగానే బ్రెయిన్ లాగే కనిపిస్తుంది కాబట్టి అది బ్రెయిన్ కి చాలా మంచిది అంటారు. Yes. బట్ ఎవ్రీవన్ అది ఎఫర్ట్ చేయలేరు కాబట్టి ఆల్టర్నేటివ్ నట్ మీరు ఏది సజెస్ట్ చేస్తారు? సీడ్స్ అండ్ నట్స్. డ్రై ఫ్రూట్స్ యాజ్ సచ్ ఐ డోంట్ ఈట్ వెజిటేరియన్ టు బి వెరీ ఫ్రాంక్. ఓకే. బట్ ఫిష్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఫర్ నాన్ వెజిటేరియన్స్ అండ్ దెన్ వాల్నట్ ఈస్ గుడ్. అన్ని రకాల ఒకటమ్మా వెజిటేరియన్స్ ఏంటంటే యూ హ్యావ్ టు ఈట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వెజిటేబుల్స్. అన్ని పప్పులు, అన్ని కూరలు. వెజిటేరియన్స్కి ఒకటి చెప్తాను నేను, వెజిటేరియన్స్ అన్నీ తినాలా. ఏం తినాలనేది క్వశ్చన్ కాదు, ఎలా తినాలనేది క్వశ్చన్. సపోజ్ ఒక ప్లేట్ ఉందనుకోండి, ప్లేట్లో 25% రైస్ ఉండాలి, కుక్డ్ వైట్ రైసే ఉండాలి. ఓకే. ఇప్పుడు దొరికే బ్రౌన్ రైస్ అంతా సజెస్ట్ చేయను నేను, ఎందుకంటే దానిలో ఆర్సెనిక్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. బ్రౌన్ రైస్లో ఆర్సెనిక్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సెకండ్లీ ఆ ఫైటేట్స్ అయితే ఉంటాయి, ఫైటిక్ యాసిడ్ వల్ల బ్రౌన్ రైస్లో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా బాడీ అంతా అబ్జార్బ్ చేయలేకపోవచ్చు. సో అందుకే కొద్దిగా వైట్ రైస్, అందులో కొంచెం నెయ్యి వేసి తినాలా. కూర 25% కూరలు ఉండాలి, అన్ని రకాల కూరలు తినాలా. ప్లేట్లో 25% పప్పులు ఉండాలి, ఓకే. అన్ని రకాల పప్పులు. చెప్పానుగా రాత్రిపూట నానబెట్టి. 25% పెరుగు ఉండాలి. డైరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వెజిటేరియన్స్, ఎందుకంటే డైరీలో ఉన్న వైటమిన్ B12 చాలా ఇంపార్టెంట్. సో మీరు వెజిటేరియన్ ఉన్నారంటే ఖచ్చితంగా పెరుగు పాలు ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ స్నాక్స్ లాగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. చెప్పినట్టుగా డ్రై ఫ్రూట్స్ రాత్రిపూట నానబెట్టి పొద్దున డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇది చేస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ న్యూట్రిషన్ దొరుకుతుంది. బట్ స్టిల్ ఐ వుడ్ సజెస్ట్ ఎవ్రీ వెజిటేరియన్ షుడ్ అట్లీస్ట్ టేక్ వైటమిన్ B12 సప్లిమెంట్. వైటమిన్ B12 సప్లిమెంట్. ఎందుకంటే అమ్మ, ఒకప్పుడు మన భూమి చాలా ఫర్టైల్ ఉండేది, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఓవర్ యూజ్ చేస్తున్నాం. వాడిన భూమిని మాటికి వాడుతున్నాం. ఏదో పై ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడుతున్నాం, కానీ ఆ శక్తి భూమిలో లేదు. మనం తల్లికి విషం పెడుతున్నాం, అదే విషం మనం తీసుకుంటున్నాం. సో అందుకే రోగాలన్నీ వస్తున్నాయి. మీరు ఆర్గానిక్ వెజిటేబుల్స్ని సపోర్ట్ చేస్తారా సార్? చాలా మంది ఇప్పుడు ఆర్గానిక్ అని ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. డెఫినెట్లీ అమ్మా. యాక్చువల్లీ ఆర్గానిక్ ఈజ్ ఆబ్వియస్లీ బెటర్ దాన్ బయట దొరికే వాటికంటే. మనం పెంచుకోవాలమ్మా, మన కూరగాయలు మనమే పెంచుకోవాలా. పెద్ద ల్యాండ్ ఉందనుకోండి, అన్ని కూరగాయలు పెంచుకుంటే బెస్ట్. లేదా డాబా పైన కూడా నేను చూస్తాను కొన్ని తొట్టి అంటారు దాన్ని, పాట్స్ లోపల కూరగాయలు పెంచుతున్నారు. అది చాలా మంచిది. మిద్దె తోటలాగా. ఎస్, అది చాలా మంచిది. అలానే సార్ స్ట్రెస్ ఆన్ ఘీ చాలా ఎక్కువగా చేయడం చూస్తున్నాను నేను. సో ఎందుకని ఘీ సజెస్టబుల్, రిఫైన్డ్ ఆయిల్స్ ఎందుకు వద్దు? మీరు చాలా సార్లు చెప్పారు ఇప్పటిదాకా, మీ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ హ్యాండిల్స్లో చూస్తున్నాను నేను. అమ్మా, రిఫైన్డ్ ఆయిల్స్ వాళ్ళ ప్రొసీజర్ ఎట్లయితే తయారు చేస్తారో ఒకసారి మీరు తెలుసుకోవాలా. నేను ఇది వాడండి నేనని కాదు, ఎవరు కూడా ఏం చెప్పినా బ్లైండ్లీ నమ్మొద్దు. నేను ఇప్పుడు ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తారు కదా, డాక్టర్ విక్రాంత్ ఏమో చెప్పాడని మీరు బ్లైండ్గా ఫాలో అవ్వకండి. యూ రీడ్ అబౌట్ ఇట్. ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆన్ మొబైల్ నౌ. సో మీరు ఒకసారి తెలుసుకోండి, రిఫైన్డ్ ఆయిల్ తయారు చేసే ప్రొసీజర్ ఏంటి, అందులో ఏమేమి కెమికల్స్ వాడతారు, ఆ కెమికల్స్ వాడడం వల్ల బాడీకి ఏమైనా హాని ఉందా లేదా, అది తెలుసుకుంటే రిఫైన్డ్ ఆయిల్ ఎవరు వాడరు. ఒకటి. నెయ్యి నేను ఎందుకు స్ట్రెస్ చేస్తా అంటే అమ్మా, ఫర్ ఏజెస్ మన పూర్వీకులందరూ నెయ్యి వాడినారు. బ్రాహ్మిన్స్ మీరు చూస్తారు ఎంత షార్ప్గా ఉంటారు, బికాస్ లాట్ ఆఫ్ నెయ్యి, వాళ్ళ ఇంట్లో నెయ్యి లేనిది అసలు తినరు. నెయ్యి పర్టికులర్లీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫర్ డీప్ ఫ్రైయింగ్ నెయ్యి చాలా మంచిది. దాని స్మోక్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, టెంపరేచర్ చాలా ఎక్కువ. సో మీరు డీప్ ఫ్రై చేసినా దాని క్వాలిటీ పాడు కాదు. సో అది నెయ్యి చాలా బెస్ట్. అండ్ అందులో అన్ని రకాల ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అన్నీ దొరుకుతాయి మనకు. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది కాన్సెప్ట్. సో ఫ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బాడీకి. సో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా వరకు మనకు నెయ్యిలో దొరుకుతాయి కాబట్టి నెయ్యి చాలా మంచిది. చాలామంది అంటే నెయ్యి కానీ గానుగ నూనె కానీ ఎందుకు వెనకాడుతూ ఉంటారంటే, కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ అని అనుకుంటూ ఉంటారు, కొంచెం తగ్గించుకుని వాడొచ్చు కదా అని అనిపిస్తుంది. రైట్, మీరేమంటారు సార్? అమ్మ, ఇప్పుడు నెయ్యి ఎందుకు కాస్ట్లీ అమ్మా, నెయ్యి ఎందుకు కాస్ట్లీ, గానుగ నూనె ఎందుకు కాస్ట్లీ అంటే అందరు వాడట్లేదు కాబట్టి. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ ఎందుకు చీప్ అవుతుందంటే అందరు వాడుతున్నాం కాబట్టి.
సో లాట్ ఆఫ్ మార్కెటింగ్ గోస్ బిహైండ్ రిఫైన్డ్ ఆయిల్స్. సో నెయ్యికి ఎవరు మార్కెటింగ్ చేస్తారమ్మా? ఎందుకంటే ఎవరికి డబ్బులు రావు, ఎవరికి ప్రాఫిట్ లేదు కాబట్టి ఎవరు నెయ్యికి చేయరు. సో అందరూ వాడితే నెయ్యి చీప్ అవుతుంది, గానుగ నూనె చీప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం 10 షాప్స్ చూస్తే 10 షాప్లో అందరూ రిఫైన్డ్ ఆయిల్స్ అమ్ముతారు, ఎక్కడో ఒక చోట్ల గానుగ నూనె దొరుకుతుంది మనకు. సో వాడు మెయింటైన్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఆయనకి, సో కాస్ట్ ఎక్కువ అయిపోతాయి. కానీ అందరూ గానుగ నూనె వాడితే గానుగ నూనె విల్ నాట్ బీ ఎక్స్పెన్సివ్. అది ఎక్స్పెన్సివ్ అయినా సరే అమ్మ ఒకటి ఆలోచించండి, గానుగ నూనె 300-400 ఉండొచ్చు, ఈ ప్యాకెట్ నూనె 150, 100, 150, 180 వరకు ఉండొచ్చు. మీరు ఒక్కసారి ఒక రోగం వచ్చిందనుకోండి, వన్ డిజీజ్, మీరు మీ హస్బెండ్ మీ ఫ్యామిలీ అంతా కూడబెట్టిందంతా హాస్పిటల్ వెళ్ళిపోతుంది. ఒకటి సరే డబ్బు పోతే పోయింది, కానీ మన కళ్ళ ముందు మన పిల్లలు ఏమైనా అయిందనుకోండి, మనం తట్టుకోగలమా? కెన్ యూ బేర్ సంథింగ్ హ్యాపెనింగ్ టు యువర్ లవ్డ్ వన్? సో మనం చిన్నగా ఎందుకు ఖర్చు పెట్టామా? మన ఫేవరెట్ సినిమా హీరో వస్తే 1000 రూపాయలు టికెట్ పెడుతున్నాం, అవునామా? పెడుతున్నామా లేదా? మనం ఎగ్జిబిషన్కి పోతే సినిమాకి వెళ్తే అసలు ఎక్కడమ్మా పోతే 3,000-5,000 కంటే తక్కువ ఫుడ్, పాప్కార్న్ అన్నీ. ఎగ్జిబిషన్ తిరుగుతాం, బట్టలు మనం 3 పూటలు 2 పూటలు తిందాం. ఖర్చు ఎక్కువ అవుతుందంటే క్వాలిటీ ఫుడ్ 2 పూటలు తిందాం, ఏం కాదు, కానీ ఆరోగ్యం ఉందాం. అది ఆరోగ్యాలు తెచ్చుకొని మళ్ళీ హాస్పిటల్ తిరిగి అక్కడ డబ్బులు, అది దట్స్ అన్నెసెసరీ నాకు అనిపిస్తుంది. అలానే క్యాన్సర్ కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా దీని గురించి స్ట్రెస్ ఉంటుంది. లైక్ మీరు కూడా లైక్ ప్లేట్ గురించి చెప్పారు, దట్ క్యాన్సర్ ప్లేట్ అన్నారు, దాన్ని ప్లాస్టిక్ ప్లేట్ అని కూడా అనలేదు. అండ్ అలాగే మనం తాగే కాఫీ, టీ కూడా పేపర్ కప్ అంటారు. సో వై ఇస్ ఇట్ క్యాన్సరస్? అమ్మ మనం ఎక్కడికి వెళ్ళినా మనం టీ తాగుతాం, టీ ఎందులో తాగుతాం మనం? ప్లాస్టిక్. యాక్చువల్లీ దాన్ని పేపర్ కప్ అంటారు, కానీ పేపర్ కప్ కాదు, ప్లాస్టిక్. దాంట్లో ప్లాస్టిక్ ఉంటుంది, మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి. ఫంక్షన్స్కి వెళ్తాం, ప్లేట్స్, దాని పేపర్ ప్లేట్స్ అంటాం, పేపర్ ప్లేట్స్ కావాలి, అవి ప్లాస్టిక్. మీరు చూస్తే దానికి ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది దాంట్లో, చాలా చాలా డేంజరస్. ఎందుకంటే దాంట్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి అండ్ పర్టికులర్లీ పేపర్ ప్లేట్స్లో ఫర్ ఎవర్ కెమికల్స్ ఉంటాయి. ఫర్ ఎవర్ కెమికల్స్ అంటారు, PFAs అంటారు. దానివల్ల క్యాన్సర్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఓకే, రకరకాలుగా రోగాలు వస్తున్నాయి. సో అందుకే నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, వాటిని నేను క్యాన్సర్ ప్లేట్ అన్నాను. సో పేపర్ ప్లేట్ కాదు, ప్లాస్టిక్ ప్లేట్ కాదు, ఇట్స్ ఏ క్యాన్సర్ ప్లేట్ యాక్చువల్లీ. ఓకే, సో మీరు చెప్పినట్టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ మధ్యన చాలా ఎక్కువైంది. లైక్ మీరు ఇప్పుడు డైరీ గురించి స్ట్రెస్ చేశారు, డైరీ బాగా ఎక్కువగా తీసుకోవాలి అని చెప్పి. బట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది, లైక్ అంటే నేను చూసిన వీడియోలు బట్టి కొంచెం త్వరగానే మెచ్యూర్ అవ్వడం పిల్లలు, ఇవన్నీ జరుగుతున్నాయి ఎగ్స్ అండ్ మిల్క్ అడల్టరేషన్ వల్ల అని విన్నాను. సో ఇది నిజమేనా? లైక్ హౌ టు చూస్? ట్రూ అమ్మా. నేనేం చేస్తానో చెప్తా. రైట్, ఓకే. నేను ఒక రైతులు ఉంటారు కదా, కష్టపడి నేను రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిమాడి ఐ గెట్ మిల్క్ ఫర్ మై హోమ్. అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ ప్యాకెట్లో దొరికే పాలు కరెక్ట్ పాలు కాదు, ఓకే. యాక్చువల్లీ నేను చెప్పుకుంటా పోతే అసలు మనం ఏం తినం, ఏం తాగం యాక్చువల్లీ. సో అన్నీ చెప్పడం కష్టం, కానీ ఒకటి ఎస్ డెఫినెట్లీ పాలలో ప్రాబ్లం ఉంది, హార్మోనల్ ఉంది. సో రైతులు కూడా ఒకటి ఏం ఆలోచించాలంటే ఇంజెక్షన్స్ ఇవ్వకూడదు. న్యాచురల్గా వచ్చే ఎంత పాలు వస్తుందో అదే పాలు మనం వాడాలా. అనవసరంగా ఇంజెక్షన్స్ ఇచ్చి వాటిని అది ఎగుమతి ఎక్కువ చేయడానికి మనం ఇంజెక్షన్ ఇచ్చేసి మనం అది చేయడం తప్పు. పాలు పెరుగు దగ్గర అయితే పెరుగు బెటర్ అమ్మ. పాల కంటే కూడా మీరు పెరుగు తీసుకుంటే ఇట్ హ్యాస్ ఎ బెటర్. రైస్లో చాలా రకాలు వచ్చినాయి. మీరు బ్రౌన్ రైస్ వద్దని చెప్పారు, రెడ్ రైస్, బ్లాక్ రైస్, ఇట్లా చాలా చాలా పేర్లు పెట్టి అమ్ముతున్నారు. సో డూ యూ సజెస్ట్ మనం వైట్ రైస్ తినడం కంటే రెడ్ రైస్, బ్లాక్ రైస్ లాంటివి తినడం మంచిదని చెప్తారా? అమ్మ, ప్రతి వ్యక్తి వారి కులాచారం, ప్రాంతాచారం, మతాచారం ప్రకారం తింటే బెటర్ అమ్మ. మన తాతలు, ముత్తాతలు, మీ తాత, మీ ముత్తాత ఏం తిన్నాడో అది తింటే మనకు మంచిది. ఇప్పుడు ఎప్పుడైనా కొత్తది వచ్చిందంటే అక్కడ ఏదో మార్కెటింగ్ ఉంటుందమ్మా, అడ్వర్టైజ్మెంట్, ప్రాఫిట్ మేకింగ్ ఉంటుంది. సో తెల్లన్నమే తినండి, కానీ తక్కువ తినండి. బ్రౌన్ రైస్ చెప్పాను కదా, మీ ఆర్సెనిక్స్. సో ఆ రెడ్ రైస్ జనరలీ ఎట్లా తయారైతో మనకు తెలియదు. సో డెఫినెట్లీ వైట్ రైస్ ఈజ్ బెటర్, బట్ తక్కువ. సో అలానే క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నప్పుడు కీటోజెనిక్ డైట్ గురించి మీరు బాగా మాట్లాడారు. లైక్ మీ ప్రీవియస్ వీడియో ఒకటి చూసాను నేను. సో కీటోజెనిక్ డైట్కి క్యాన్సర్కి ఉన్న కనెక్షన్ ఏంటి? కీటోజెనిక్ డైట్ క్యాన్సర్లో మైటోకాండ్రియా ఉంటుంది, సెల్స్ ఉంటాయి కదా, మైటోకాండ్రియా కొంచెం అబ్నార్మల్ ఉంటుంది. సో రీసెంట్ స్టడీస్ వస్తున్నాయి, దానికి రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్.
దానిలో ఏంటంటే క్యాన్సర్ సెల్ అనేది ఓన్లీ గ్లూకోజ్ ఉంటేనే దాన్ని సర్వైవ్ అవుతుంది, గ్లూకోజ్ని యూజ్ చేయగలుగుతుంది క్యాన్సర్ సెల్ అనేది. కీటోజెనిక్ డైట్లో మనం ఏం చేస్తాం, కీటోసిస్లోకి వెళ్ళిపోతాం, కీటోన్ బాడీస్ ఉంటుంది. సో హెల్తీ సెల్ అనేది కీటోన్ బాడీస్ని వాడుకుంటుంది, సర్వైవ్ అవుతుంది. కానీ క్యాన్సర్ సెల్ అనేది సర్వైవ్ కాలేదు కొన్ని క్యాన్సర్స్లో. సో అందుకే కీటోజెనిక్ డైట్ కొన్ని క్యాన్సర్స్లో హెల్ప్ఫుల్ ఉంటుంది. కానీ అది కూడా మనం ప్రాపర్ ఆంకాలజిస్ట్ సజెషన్ తీసుకుని, ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్పినా ఇబ్బంది ఉందమ్మా. నేను చెప్పాను అనుకోండి కీటోజెనిక్ డైట్ క్యాన్సర్కి బెనిఫిట్ ఉంటుంది అంటే చాలామంది దాన్ని వితౌట్ మై నాలెడ్జ్ వాళ్ళు స్టార్ట్ చేసేయచ్చు. సో అది తప్పు. సో కీటోజెనిక్ డైట్ బెనిఫిట్ ఉంది, రీసెర్చ్. ఎందుకంటే అమ్మా మునిగిపోయేటోడికి చిన్న సహాయం ఉన్నా మంచి ఫీల్ అవుతారు అట్లా. సో ఇదొక ఆప్షన్ ఉంది. సో టు బీ పాజిటివ్. కానీ వాళ్ళు ఏదైనా సరే ఆంకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వారి యొక్క పర్యవేక్షణ సూపర్విజన్లోనే ఇట్లాంటి డైట్స్ చేయాలి. బట్ నేను కొందరిని చూశానమ్మా, బెనిఫిట్ ఉంది. అలాంగ్ విత్ కీమోథెరపీ, రేడియోథెరపీతో పాటు కీటోజెనిక్ డైట్ హ్యాస్ బెనిఫిటెడ్ మెనీ ఆఫ్ ద పేషెంట్స్. సార్ అట్లనే డైట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానీ టైం రెస్ట్రిక్టివిటీ, సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? లైక్ డస్ ఇట్ హెల్ప్? షుగర్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చా? డయాబెటీస్ ఉన్నా, బీపీ ఉన్నా సరే? అమ్మ నేను షుగర్ ఉన్న వాళ్ళకి ఏం చెప్పలేను, బికాజ్ ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు. కానీ డెఫినెట్లీ మీ డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఆయనకి ఇన్ఫామ్ చేసి, షుగర్ ఏముంటుందమ్మా, షుగర్ ఎందుకు పెరుగుతుంది, మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే షుగర్ పెరుగుతుంది. సో మీ డాక్టర్కి ఇన్ఫామ్ చేసి, సార్ ఇట్లా నేను డైట్ చేస్తున్నాను అని చెప్పేసి మీరు స్టార్ట్ చేస్తే, ఆయన ఒక ఒపీనియన్ తీసుకొని మెడికల్ సూపర్విజన్ తీసుకుంటే మీరు కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తారు ఫస్ట్, ఒకేసారి బంద్ పెట్టారు. సో ఆయన కూడా షుగర్ డోసేజ్ అనేది తక్కువ చేస్తారు, టాబ్లెట్ డోసేజ్ తక్కువ చేస్తారు. సో ఎస్, బీపీ అండ్ షుగర్ పక్కన పెట్టేస్తే డెఫినెట్లీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈజ్ బెనిఫిషియల్. ఎందుకంటే మనం ఇవన్నీ రోగాలకు కారణం మీకు చెప్పినాను కదమ్మా, ఇప్పుడు ఇన్సులిన్ స్పైక్స్, గ్లూకోజ్ స్పైక్స్, ఇన్సులిన్ స్పైక్స్. మీరు ఏ డిజీజ్ తీసుకోండి దాని వెనకాల ఇన్సులిన్ ఇస్ ద మెయిన్ కాజ్. సో మీరు ఇన్సులిన్ స్పైక్ కాకుండా చూసుకోవాలి అంటే, గ్లూకోజ్ స్పైక్ కాకుండా చూసుకోవాలంటే ఇది చేయాలి. టైం రెస్ట్రిక్ట్ డైట్ ఈస్ వెరీ గుడ్. అలాగే సప్లిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. లైక్ విటమిన్ డి తగ్గితే ఈ మధ్య కాలంలో బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో విటమిన్ డి కూడా చాలా తక్కువగా ఉంటుంది అందరిలో కూడా. చూసుకుంటే సడన్గా వెళ్ళి చెక్ చేసుకుంటే చాలా తక్కువగా కనిపిస్తుంది అందరికీ కూడా. సో విటమిన్ డి తగ్గడం వల్ల న్యూరలాజికల్ ఇష్యూస్, డిప్రెషన్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఎస్, డెఫినెట్లీ డిప్రెషన్ వస్తాయమ్మా. విటమిన్ డి లేకపోతే స్ట్రోక్స్ కూడా వస్తాయి, హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, రకరకాల వ్యాధులు డెఫినెట్లీ వైటమిన్ డి ద్వారా డెఫిషియన్సీలో వస్తుంది. అండ్ వీ ఇండియన్స్ ఆర్ వెరీ డెఫిషియంట్. చాలామందికి చూస్తాం మనకు వైటమిన్ డి 20 దాటదు చాలామందికి. సో డెఫినెట్లీ వైటమిన్ డి ఈజ్ ఎసెన్షియల్. సో వారు ఏం చేయాలా, సన్ ఎక్స్పోజర్ ఉండాలా. మనం ఎండకి వెళ్ళట్లేదమ్మా. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే అస్సలు వాళ్ళకు సన్ ఎక్స్పోజర్ ఉండదు. సో సన్ ఎక్స్పోజర్ అట్లీస్ట్ ½ an hour per day ఉంటే చాలా మంచిది. పర్టికులర్లీ 2 times, ఒకటి 6 to 9, ఉదయం 6 to 9 టైంలో ఒక 20 minutes వరకు సన్ ఎక్స్పోజర్ ఉంటే బ్రెయిన్ సర్కేడియన్ రిథమ్ సెట్ అవుతుంది. సో నిద్ర మంచిగా పడుతుంది, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి రావు. ఇంకొకటి అరౌండ్ 12 to 2, అప్పుడు ఒక 10 minutes ఆ టైంలో సన్ ఎక్స్పోజర్ ఉంటే వైటమిన్ డి దొరుకుతుంది. సో అట్లీస్ట్ మీ రోజు మొత్తం ఎక్కడున్నా సరే అట్లీస్ట్ ఒక ½ an hour, ఉదయం 6 to 9, మధ్యాహ్నం 12 to 2, ఇట్లా ఒక ½ an hour ఎండలు ఉంటే సరిపోతాం. అట్లీస్ట్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటారు కదా. సో ఉంటే బెటర్ ఉంటుంది. సార్ అట్లానే మనం బ్రెయిన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు స్ట్రోక్స్ గురించి మాట్లాడారు. ఎవరైనా సరే స్ట్రోక్స్ అనగానే ఫస్ట్ హార్ట్ స్ట్రోక్ అని అనుకుంటారు, కానీ బ్రెయిన్ స్ట్రోక్ గురించి చాలా మందికి అవగాహన ఉండదు. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది వరకటి మీద కంపేర్ చేసుకుంటే ఇప్పుడు పెరిగాయా? ఎర్లీ సైన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారు? చాలా పెరిగాయమ్మా. అండ్ అమ్మ కొన్నిసార్లు TIA అంటారు, ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్స్. కొన్నిసార్లు ఒక 2 days ముందు ఇట్లా జస్ట్ ఒకసారి తిమ్మిరి వచ్చి పోయిందంటారు. ఒకసారి వచ్చింది, నేను పట్టించుకోలేదు, 1 day తర్వాత మళ్ళీ వచ్చింది, 3rd time సడన్గా కాల్ చేయి పడిపోయి వస్తారు. సో TIA అనేది ఒకటి ఉంటుంది, ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఫుల్ బ్లోన్ స్ట్రోక్స్ కూడా వస్తాయి. సో రకరకాల సైన్స్ ఉంటాయి. కొందరికి మూతి వంకర పోవడం, చేతులు కాళ్ళు వీక్నెస్ అయిపోవడం, తిమ్మిలు రావడము, ఓకే, సో చేతుల నుంచి వస్తువులు జారిపోవడము. సో దీస్ ఆర్ ఆల్ సైన్స్ యాక్చువల్. సో స్ట్రోక్. సో గోల్డెన్ అవర్ అని అంటారు కదా సార్ బ్రెయిన్ స్ట్రోక్కి సంబంధించి, అదంటే ఏంటి అసలు? ఇప్పుడు ఇస్కిమిక్ స్ట్రోక్ ఉంటుందమ్మా. ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే రక్తనరం లోపల రక్తం గడ్డగట్టడం. సో దే ఆర్ 2 types ఆఫ్ స్ట్రోక్స్. ఈ రక్తనరం ఉందనుకోండి, దాని లోపల రక్తం గడ్డగట్టితే అది ఇస్కిమిక్ స్ట్రోక్.
రక్తనాళం పలిగి రక్తం బయటికి లీక్ అయితే అది హెమరేజిక్ స్ట్రోక్. సో ఇస్కిమిక్ స్ట్రోక్స్లో ఫస్ట్ 4.5 hours ఆర్ 5-6 hours వరకు మనం హాస్పిటల్ చేరుకుంటే థ్రాంబోలైసిస్ చేస్తారు, ఒక ఇంజెక్షన్ ఉంటుంది, దాంతో ఇది కరిగే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 4.5, 5-6 అయినా సరే, కానీ ఎంత తొందరగా వస్తే దోస్ ఆర్ ద గోల్డెన్ ఆర్ట్స్ ఆఫ్ స్ట్రోక్, ఇస్కిమిక్ స్ట్రోక్ పర్టికులర్లీ. మనం ఇంట్లో ఏదైనా చేసుకోగలిగే ఫస్ట్ ఎయిడ్స్ వచ్చేలోపు ఏమన్నా ఉంటాయా సార్ అసలు? బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా ఉండాలంటే యాక్చువల్లీ హార్ట్ స్ట్రోక్స్ కంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక టాబ్లెట్ ఒకటి వేసుకోమని చెప్తుంటారు. అట్లా అసలు హార్ట్ స్ట్రోక్స్కి కొంచెం అన్న మనకి బయట అవేర్నెస్ ఉంది, బట్ బ్రెయిన్ స్ట్రోక్స్కి సంబంధించి నేను ఎప్పుడూ ఏది వినలేదు. సో అందుకని అడుగుతున్నాను సార్. సో ఇస్కిమిక్ స్ట్రోక్లో అయితే అదే ఈకోస్ప్రిన్ ఇస్తారమ్మా, మీకు అయితే హార్ట్ స్ట్రోక్ ఉందో అదే సేమ్ ఇస్కిమిక్ స్ట్రోక్. బట్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలా అది ఇస్కిమిక్ స్ట్రోకా హెమరేజిక్ స్ట్రోకా. బికాజ్ హెమరేజిక్ స్ట్రోక్లో మనం ఆస్పిరిన్ ఇస్తే బ్లీడ్ ఎక్కువైపోతుంది. సో అది కన్ఫర్మేషన్ లేనిది మనం ఆ ట్యాబ్లెట్స్ వాడద్దు. ఫస్ట్ మనకు స్ట్రోక్ రావద్దంటే ఎప్పటికి నేను చెప్పేది, ఫోన్ ఎక్కువ చూడొద్దు, రిఫైన్డ్ ఆయిల్ వాడద్దు, బీపీ షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలా, బయట ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకూడదు. ఇవి చేస్తే స్ట్రోక్ రాదు సార్. అట్లానే నిద్రలేమి, చాలామంది నిద్రలేమి కాదు, రాత్రి షిఫ్ట్స్ ఉంటాయి కొంతమందికి, కొంతమంది ఇంకొకటి ఏదో చేసుకుంటూ రాత్రి 12 వరకు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండిపోతూ ఉంటారు. సో నిద్ర లేకపోవడం వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ అమ్మ, నిద్ర లేకపోతే స్ట్రెస్సే కదా అది. సో రకరకాల తలనొప్పి నుంచి, మైగ్రేన్ నుంచి, స్ట్రోక్స్ నుంచి, ఆల్ అల్జైమర్స్, ఎర్లీ జ్ఞాపక శక్తి పోవడం, అన్నీ నిద్ర లేకపోతే వస్తాయి. ఆల్ అన్నీ. ఎంత స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఎవరైనా సరే, ఒక ఆర్డినరీ పర్సన్కి. అట్లీస్ట్ 7 hours అంటారమ్మా, బట్ క్వాంటిటీ కంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఎలా పడుకుంటాం మనం, క్వాలిటీ ఎట్లా తెలుస్తుంది మనకు? మనం పొద్దున్న లేవగానే మనం ఫ్రెష్గా ఉన్నామా లేదా? ఆర్ యూ ఫీలింగ్ ఫ్రెష్? ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ ఫ్రెష్, మీరు లేచిన తర్వాత ఇట్ మీన్స్ యూ హ్యావ్ స్లెప్ట్ గుడ్ అట్లా. సో అట్లానే మైగ్రేన్స్ గురించి మాట్లాడుకుందాం. తలనొప్పులు ఈ మధ్యన ప్రతి ఒక్కరికి సాధారణం అయిపోయినాయి. ఎవరిని అడిగినా సరే, ఇది వరకు అంటే ఎప్పుడో ఒకసారి తలనొప్పి అనగానే అయ్యో తలనొప్పి వస్తుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు తలనొప్పి అంటే ఏదో ఒక ట్యాబ్లెట్ నోట్లో వేసుకుని పనులు చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు సార్, లైక్ పెయిన్ కిల్లర్స్. సో ఓవర్ ద టాప్ వేసుకోవడం చూస్తున్నాము. సో అసలు తలనొప్పులు అనగానే మనం వేటి గురించి కన్సల్ట్ చేయాలి డాక్టర్ని, వేటిని ఓకే ఇగ్నోర్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ అయితే తలనొప్పి గోళీలు వాడొద్దు, ఓవర్ ద కౌంటర్ ట్యాబ్లెట్స్ వాడొద్దు. వాటి వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. ఓకే, మనం ఈ అసైక్లోఫినాక్, డైక్లోఫినాక్, నాప్రోసిన్ ట్యాబ్లెట్స్ అయితే ఓవర్ ద కౌంటర్ దొరుకుతాయో వాటిని మనం తలనొస్తుంది కదా రేపు చూద్దాం ఎల్లుండి ఇలా ఇగ్నోర్ చేస్తాం. దానివల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో రీనల్ ఫెయిల్యూర్ వెళ్ళొచ్చు. సో దానికంటే బెటర్ ఫస్ట్ కన్సల్ట్ చేయాలి డాక్టర్ని. మైగ్రేన్ పర్టికులర్లీ అమ్మ, డీహైడ్రేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఆఫ్ హెడేక్ అమ్మ. వాట్ ఐ హ్యావ్ నోటిస్డ్, మనం కనీసం ఒక 4 liters వాటర్, నా దగ్గర పేషెంట్స్ వస్తారు కదా, 4.5 liters వాటర్ తాగుతారు, వాళ్ళకు మైగ్రేన్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. ఓకే, ఒకటి. అండ్ తినే ఆహారం చల్లటివి, తీయటివి, స్క్రీన్ ఎక్కువ, తీయటివి కూడా, చల్లటివి, తీయటివి, అండ్ ఎక్కువ లైట్ ఎక్స్పోజర్, నాయిసెస్, లౌడ్ నాయిసెస్ విన్నా, అప్పుడు కూడా ఇది హెడేక్స్, మైగ్రేన్ పర్టికులర్లీ వాటికి అటాక్ వస్తుంది. సార్ అట్లనే చాలామంది ఒక మాట అంటూ ఉంటారు, మనం చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు మనతో అనడం కూడా వింటూ ఉంటాం, బ్రెయిన్ మెదడు ఎక్కువ వాడకపోతే మెదడు పని చేయదు అని అనడం వింటూ ఉన్నాను నేను. సో ఇది నిజమేనా? అవసరం ఉన్నప్పుడు వాడాలమ్మా. బ్రెయిన్ ఎక్కువ వాడితే, ఎక్కువ మెమరైజ్ చేస్తే మెమరీ ఇంప్రూవ్ అవుతుంది కావచ్చు. బట్ అల్టిమేట్లీ వై ఆర్ వి యూజింగ్ అవర్ బ్రెయిన్? ఫర్ ప్రొడక్టివిటీ. అంటే మనం మెదడు ఆలోచించి దాంతో మంచి జరగాల, 10 మందికి మంచి జరగాల, అలా మనం మెదడు వాడితే మంచిదే అమ్మా. కానీ అన్నెసెసరీగా ఎక్కువ ఆలోచించి, వీఆర్ లివింగ్ ఇన్ అవర్ బ్రెయిన్స్ యాక్చువల్లీ. మనం బయట బ్రతకట్లేదు. మనం అందరం కూడా మన ఆలోచనలు, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీ మెదడులో ఏదో ఆలోచనలు వస్తుంటాయి. వీఆర్ లివింగ్ దేర్ యాక్చువల్లీ. సో అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ టైంకి, ఆ స్పాట్కి ఏం అవసరమో అదే ఆలోచించాలా, అదే పని చేయాలా. ఎక్కువ ఆలోచించడం కూడా మంచిది కాదమ్మా. ఇప్పుడు స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్, నిద్రలేమి కారణం ఎక్కువ ఆలోచించడమే, ఎక్కువ మెదడుకు పని పెట్టడమే. సో ఎక్కువ పని పెట్టకపోతేనే బెటర్. ఓకే, సో ఈ మధ్యకాలంలో చాలామందికి స్ట్రెస్ ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇళ్ళకి కావచ్చు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే, చిన్న పిల్లలకు కూడా ఎగ్జామ్ స్ట్రెస్, ఏదో ఒక స్ట్రెస్ ఉండడం చూస్తున్నాము. సో అసలు స్ట్రెస్ పక్కన పెట్టి మన పని మనం హాయిగా చేసుకోవాలి అంటే మీరు ఏం టిప్స్ ఇస్తారు సార్? ఫస్ట్ పక్కనోడితో కంపేర్ చేద్దామా. పక్కన అందరు ఏదో చేస్తున్నారు. సపోజ్ మీరు ఒక యాంకర్ అమ్మ, మీ కంటే పైన ఒక యాంకర్ ఉంటారు,
మీరు వారిని మీ మెదడులో పెట్టుకొని మీరు పనిచేస్తూ ఉంటారు. అది చేయొద్దు. నేను ఒక డాక్టర్ని, నేను ఇంకో పక్కన ఉన్న డాక్టర్ నీ మెదడులో పెట్టుకొని పని చేయొద్దు. నేనేం చేస్తున్నా జస్ట్ దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే స్ట్రెస్ ఉండదు. అండ్ బిలీవ్ మీ, మనం ఎప్పుడైతే అన్నీ మర్చిపోయి మన పని మీదనే మనం కాన్సన్ట్రేట్ చేస్తామో మనకు తెలియకుండా మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. యూ మూవ్ అహెడ్. లేకుండా పక్కనోడితో కంపేర్ చేసి అందరు ఏమనుకుంటారో ఆలోచిస్తాం. అందరి గురించి ఆలోచించద్దు. మీరు చేసేది కరెక్ట్ అని మీకు అనిపించినప్పుడు, మీ పనుల ద్వారా ఎవరికి ఇబ్బంది కానప్పుడు మీరు ఏం చేస్తారో అదే చేయాలి. మీకు నచ్చింది చేయాలా. నేను ఒక మాట అంటా, మనం సమాజం చెప్పినట్టు బతకొద్దు, కానీ సమాజం కోసమే బతకాలి. సమాజం కోసం బతకాలి, కానీ సమాజం చెప్పినట్టు ఉండొద్దు. మీకు నచ్చినట్టుగా ఉండాలి. అట్లుంటేనే మనం స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్లు ఏముండవు. చాలా బాగా చెప్పారు సార్. సార్ అట్లానే బ్రెయిన్తోనే కాదు, మెదడే కాదు, మీ దగ్గరికి నరాల సమస్యలతో వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నరాల బలహీనత అనే మాట ఎక్కువగా వింటూ ఉంటాం. ఇది నార్మల్ పర్సన్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. అసలు నరాల బలహీనత అంటే ఏంటి సార్? అది ఇట్స్ ఏ బ్రాడ్ టర్మ్. అందరు నరాల బలహీనత అంటారు. అది కండలో నొప్పి ఉన్నా అదే అనుకుంటారు. కొంచెం ఎటువంటి ప్రాబ్లం, డయాబెటిక్స్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్, డయాబెటిక్ న్యూరోపతి ఉంటుంది. సో షుగర్ వాళ్ళకి నరాల ఇబ్బందులు ఉంటాయి. కొందరికి మెడ దగ్గర, నడుము దగ్గర నరం మీద కంప్రెషన్ ఉన్నా కూడా ఈ తిమ్మిలు రావడం అట్లా ఉంటుంది. సో అన్నిటికీ ఒక బ్రాడ్ టర్మ్ నరాల బలహీనత అని చెప్తారు, కానీ యాజ్ సచ్ నరాల బలహీనత అనేది దేర్ ఇస్ నో వర్డ్. ఓకే, చాలాసేపు ఒక చోట కూర్చున్నట్టయితే కాళ్ళు చేతులు బాగా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. వై ఇస్ దట్ హ్యాపెనింగ్? అసలు ఎందుకు జరుగుతుంది? ఈ మధ్య చాలా ఎక్కువ మంది అలా అనడం వింటున్నారు. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ పాసిబుల్ కాజ్ అమ్మా. మెగ్నీషియం డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉందమ్మా. మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంది. కాల్షియం డెఫిషియన్సీస్ కానివ్వండి, వైటమిన్ డి డెఫిషియన్సీస్ కానివ్వండి, దానివల్ల B12 డెఫిషియన్సీస్ వల్ల కావచ్చు. హైపోథైరాయిడిజం, థైరాయిడ్ వాళ్ళకి అట్లా అవుతుంది. సో అబ్నార్మల్ పోస్చర్ వల్ల కూడా, సరిగ్గా పోస్చర్ లేకుండా కూర్చోవడం వల్ల కూడా అలా జరుగుతుంది. సార్ అట్లానే చాలా మందికి ఒళ్ళు సడన్ గా జలధరిస్తూ ఉంటుంది. లైక్ అది ఐ మీన్ ఒక షాక్ కొట్టినట్టు అవుతుంటుంది, లైక్ ఎలక్ట్రిక్ షాక్ లాగా. సో అది స్పైనల్ ఇష్యూనా? అది మనకి ఏమన్నా వార్నింగ్ బయటికి సెండ్ చేస్తున్నట్ట? సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా షాక్ లాగా సెన్సేషన్స్ వస్తాయి. నడుము దగ్గర కూడా కంప్రెషన్ ఉన్నప్పుడు షాక్ లాగా సెన్సేషన్స్ వస్తాయి. సో అంటే వార్నింగ్ యాజ్ సచ్ ఐ విల్ నాట్ సే, బట్ డెఫినెట్లీ స్పైనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు, బ్రెయిన్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇట్లా షాక్ లాంటి సెన్సేషన్స్ వస్తుంటాయి. బట్ హౌ ఫ్రీక్వెంట్ ఆర్ యూ గెటింగ్ దట్? ఏమైనా పొజిషన్ మెడ వంచినప్పుడు మీకు వస్తుందా? మెడ వంచినప్పుడు మీకు ఇలా షాక్ లాగా సెన్సేషన్ వస్తే మాత్రం మనం డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్ట్ కావాలి. రైట్. వెన్ యూ స్పీక్ ఆఫ్ పొజిషన్స్, చాలామంది ఫోన్ ఇలా చూస్తారు, లేకపోతే బుక్ ఇలా చూస్తారు. సో స్పైన్ మీద దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది సార్? ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు వెళ్ళి దీని మీదే మాట్లాడాలనుకున్నాం ఆ పేషెంట్స్ దగ్గర. సో మనం ఎప్పుడైతే ఫోన్ ఇలా మెడ వంచి చూస్తున్నామా, అప్పుడు ఆల్మోస్ట్ 25 kilograms ఆఫ్ వెయిట్ ఈ మెడ మీద పడుతుంది. ఆల్మోస్ట్ 25 kilograms. ఇమాజిన్ మీరు ఒక 25 kgs ఇట్లా చేతితో లేపగలరా? లేపలేం. అలాంటి మెడ ఎట్లా లేపుతా లేదు. సో మనం ఎలా వాడాలి? ఫోన్ ఇట్లా వాడాలి, ఇలా హెడ్ హైట్ ఇలా పెట్టుకుని వాడాలి. ఇలా విజన్కి హెడ్ హైట్లో ఇట్లా పెట్టుకుని వాడితే ఓన్లీ 4 to 5 kgs బరువు పడుతుంది. సో ఇమాజిన్ మీరు ఇలా వాడినప్పుడు 4 to 5 kgs బరువు ఈ మెడ మీద పడింది. దాన్ని మీరు 60 degrees ఇట్లా వంచితే 27 kgs వరకు మెడ మీద పడితే ఇవన్నీ స్పైనల్ ఇష్యూస్ వస్తాయి. తలనొస్తుంది, మెడ నొప్పి వస్తుంది, భుజం నొప్పి, చేతులు నొప్పి, చేతులు తిమ్మిర్లు, చేతులు మొద్దు బారడం, కొందరికి తల తిప్పుతుంది, గుండె దడ కూడా వస్తుంది. సో ఇవన్నీ, సో చాలామందికి హెడేక్ వస్తుంది, మెడ నొప్పి వస్తుంది, చేతులు గుంజుతున్నాయి అంటే తిమ్మిర్లు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే దీనివల్లనే. ఒక సింపుల్ ఫోన్ మనం ప్రాపర్గా వాడితే ఇవన్నీ సాల్వ్ అయిపోతాయి. అలానే చాలామంది ఒక కంప్లైంట్ చెప్తుంటారు, కూర్చున్నప్పుడు ఈ టిప్ నుంచి మొత్తం వీపు, బ్యాక్ సైడ్ స్పైనల్ కార్డ్ వరకు లోపలంతా కూడా నొప్పి వస్తుంది, లాగుతుంది, ఒకవైపే లాగుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. సో ఈ కంప్లైంట్కి రీజన్ ఏంటి డాక్టర్ గారు? అంటే ఓన్లీ హ్యాండ్ అంటున్నారా? హ్యాండ్ అండ్ లెగ్, హ్యాండ్ నుంచి మొత్తం బ్యాక్ పెయిన్ వరకు, బ్యాక్ సర్వైకల్ కంప్రెషన్ ఉంటుంది అన్నమాట. డిస్క్ బల్జెస్ ఏమైనా ఉంటే ఆ నర్వ్ రూట్ అక్కడ కంప్రెస్ అయినప్పుడు అక్కడ నుంచి ఎక్కడెక్కడైతే సప్లై చేస్తుందో అక్కడన్నీ ఇవి కంప్రెస్ అవుతాయి. సో దానివల్ల ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. సార్ అసలు ఈ డిస్క్ బల్జెస్ అంటే ఏంటి సార్? చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు, లైక్ L1, L2, L3 ఇట్లా ఇవి కూడా మాట్లాడుతుంటారు, ఈ కంప్రెషన్స్ ఒకటి. ఫస్ట్ అమ్మ, డిస్క్ బల్జ్ అనేది ఫస్ట్ భయపడొద్దు. ఎందుకంటే చాలా మంది భయపడుతున్నారు. అవును. ఎందుకంటే మీరు MRI తీయించారనుకోండి, L1, L2, L3, L4 ఖచ్చితంగా ఎక్కడో చోట డిస్క్ బల్జ్ ఉంటుంది. సో వాళ్ళు దానికి అది కనెక్ట్ అయిపోతారు.
సో నాకేదో ఇష్యూ ఉందని ఫస్ట్ సైకలాజికలీ స్ట్రెస్డ్ అవుట్ అయిపోతారు. యాక్చువల్లీ డిస్క్ బల్జ్ అనేది ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. అందరికి యాజ్ వి ఏజ్ ఎట్లయితే జుట్టు తెల్లబడిపోతుందో అలా డిస్క్ బల్జ్ వస్తుంది. సో అదే కారణమా లేదంటే వేరే కారణమా రూల్ అవుట్ చేసుకోవాలా. ఎందుకంటే కొన్నిసార్లు మయోఫేషియల్ పెయిన్స్ ఉంటాయి, లేదంటే స్పైన్లో జాయింట్స్ ఉంటారు కదా, అక్కడ కూడా దానివల్ల కూడా నొప్పి రావచ్చు. కానీ మనం ఎంఆర్ఐ చేయగానే అందులో ఈ డిస్క్ బల్జ్ ఉంది కదా అని దానికే ఫిక్స్ అయిపోతాం. సో వీ డోంట్ థింక్ అబౌట్ అదర్ కాజెస్. సో అండ్ కొందరైతే దానివల్ల సైకలాజికల్ కూడా బాగా డిస్టర్బ్ అయిపోతారు. నా దగ్గర వస్తారు పేషెంట్స్, ఒక 10 years నుంచి డిస్క్ బల్జ్ ఉంది, 15 years నుంచి డిస్క్ బల్జ్ ఉంది, ఒక 20-30 హాస్పిటల్స్ తిరుగుతారు వాళ్ళు. వచ్చి నేను చూసేసరికి అది మయోఫేషియల్ పెయిన్, జస్ట్ మజిల్ రిలాక్స్ ఇచ్చి కొన్ని ఎక్సర్సైజ్ చేసి డ్రై నీడ్లింగ్ చేసి సరిపోతుంది. సో నొప్పి గోళీలు కూడా అవసరం లేదు యాక్చువల్లీ దానికి. అట్లా ఉంటుంది. సో ఫస్ట్ డిస్క్ ఎంఆర్ఐలు చూసి మీరు భయపడకండి. ఒకటి చెప్తా, మీ డాక్టర్కి చూపించాక ఆ డాక్టర్ గారు ఏమైనా ప్రాబ్లం ఉంది అంటేనే మీరు భయపడాలి. అదర్వైజ్ జస్ట్ డిస్క్ బల్జ్ వచ్చింది కదా అని టెన్షన్ పడద్దు. ఓకే సార్, అట్లానే ట్రెమర్స్ చాలా మందికి చెయ్యి వణుకుతూ ఉంటుంది. సో ఈ చెయ్యి వణుకడం అనేది పెద్ద వయసులోనే మీరు ఎక్కువ చూస్తూ ఉంటారా? లైక్ పార్కిన్సన్స్ అంటే అదేనా? యా, అంటే రెస్టింగ్ ట్రెమర్ ఉంటే అది పార్కిన్సన్స్ అమ్మ. బట్ ఎసెన్షియల్ ట్రెమర్స్ కూడా ఉంటాయి. ఎసెన్షియల్ ట్రెమర్స్ అంటే ఫ్యామిలీ పరంగా వస్తాయి అవి. సో అది ఎసెన్షియల్ ట్రెమర్. పార్కిన్సోనిజంలో కూడా రెస్టింగ్ ట్రెమర్స్ ఉంటాయి. సెరెబెల్లార్ డిజార్డర్స్లో ఉంటుంది. ఆల్కహాలిక్స్లో కూడా ట్రెమర్స్ వస్తాయి. సో దీస్ ఆర్ మల్టిపుల్ కాజెస్ ట్రెమర్స్కి. బట్ పార్కిన్సోనిజంలో ట్రెమర్స్ వస్తాయి, బట్ రెస్టింగ్ ట్రెమర్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దేని వల్ల వస్తుందని తెలుసుకోవాలి. ఇవి టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతాయి డాక్టర్ గారు? ఇది ఎసెన్షియల్ ట్రెమర్ అయితే టాబ్లెట్ ద్వారా అయిపోతుందమ్మా. పార్కిన్సోనిజం కూడా అది టాబ్లెట్స్ సరిపోతుంది. కానీ పార్కిన్సోనిజం అంటే అది పెరుగుతూ ఉంటుంది. సో డోసేజ్ పెంచుతూ ఉండాలా. సో కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. సో పార్కిన్సోనిజం ఇస్ లిటిల్ కాంప్లికేటెడ్. బట్ ఎసెన్షియల్ ట్రెమర్స్ అవి ఫ్యామిలీలో వస్తాయి కాబట్టి అవి బీటా బ్లాకర్స్ కంట్రోల్ అయిపోతుంది. ఓకే సార్, మనం ఫుడ్ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ గురించి అసలు మాట్లాడుకోలేదు. ఆల్కహాల్ స్మోకింగ్ అనేది ఇంకా పెద్ద ఇష్యూ అవుతుందా బ్రెయిన్కి కానీ మొత్తం బాడీకి కానీ? డెఫినెట్లీ అమ్మా. ఆల్కహాల్ ఎఫెక్ట్స్ ఎంటైర్ బాడీ. అది ఎంత క్వాంటిటీలో కూడా ఇట్స్ పాయిజన్, టాక్సిక్. అది ఒక పెగ్ వేస్తే ఏం కాదు కదా, 2 పెగ్గులు వేస్తే ఏం కాదు కదా అంటారు, కానీ ఇట్ ఈస్ నాట్ రైట్. అది ఎంత తాగినా దానివల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వస్తుంది. నరాలు, హార్ట్ హెల్త్, గట్ ఇష్యూస్, స్కిన్, హెయిర్. యూ ఏజ్ ఎర్లీ. ఈవెన్ యూ ఏజ్ ఎర్లీ ఇఫ్ యూ టేక్ ఆల్కహాల్ అండ్ ఇఫ్ యూ స్మోక్. అండ్ స్మోక్ అయితే ఆబ్వియస్లీ లంగ్ డిజార్డర్స్ కానివ్వండి, స్ట్రోక్స్, క్యాన్సర్స్ అన్నిటికీ అది కారణం. సార్, ప్రోటీన్ ఇంపార్టెన్స్ చాలా స్ట్రెస్ చేసి మాట్లాడుకున్నాం. సో ఎగ్స్ ఎన్ని తినాలి రోజుకి? 2 to 3 eggs తినొచ్చమ్మా. కిడ్స్, పిల్లలు కూడా 1 to 2 eggs per day తినొచ్చు. 2 to 3 eggs డెఫినెట్లీ తినాలా. బికాజ్ ఎగ్ ఈజ్ ద బెస్ట్ మల్టీవైటమిన్. దేవుడు ఇచ్చిన మల్టీవైటమిన్ ఏదంటే అది గుడ్డు, కోడిగుడ్డు. ఎందుకంటే దానిలో వైటమిన్ సి తప్ప అన్ని ప్రోటీన్స్ కానివ్వండి, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అన్నీ ఉంటాయి. ఆల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి ఒక కోడిగుడ్డులో. సో డెఫినెట్లీ 2 to 3 eggs మీరు కంఫర్టబుల్లీ తినొచ్చు విత్ యోక్. దేవుడు ఎట్లా ఇచ్చిండో అట్లే తినాలి. సో హౌ గాడ్ హ్యాస్ గివెన్ యూ ఎగ్ అలాగే తినాలి. ఓకే, చాలా మంది కొలెస్ట్రాల్ ఉంది యోగ్ తినొద్దు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సో కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? అమ్మ, డైటరీ కొలెస్ట్రాల్తో బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరగదు. ఎందుకంటే మనకు తినే కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో దాంట్లోని 10 to 15% మాత్రమే అది బ్లడ్లో కొలెస్ట్రాల్గా మారుతుంది. సో మ్యాక్సిమం కొలెస్ట్రాల్ ఎక్కడ తయారవుతుంది అంటే మన లివర్లో. ఎప్పుడెప్పుడైతే బాడీకి కొలెస్ట్రాల్ అవసరం పడుతుందో అప్పుడు లివరే కొలెస్ట్రాల్ని తయారు చేసుకుంటుంది. సో మనం 2-3 eggs తింటే కొలెస్ట్రాల్ పెరుగుతున్నది కరెక్ట్ కాదు. అలాగే కొలెస్ట్రాల్ ఈ మధ్యన ఎవరి దగ్గర చూసినా ట్రైగ్లిజరైడ్స్ ఒకటి, కొలెస్ట్రాల్ ఒకటి బాగా పెరుగుతుంది. సో దాంతోనే మళ్ళీ షుగర్ అండ్ బీపీ అన్నీ కూడా కలిపి వస్తున్నాయి ఒక ప్యాకేజ్ లాగా. సో ఈ కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు? కొలెస్ట్రాల్ అమ్మ, ట్రైగ్లిజరైడ్ అది మన శత్రువు. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని చాలామంది ఇట్లా బ్యాడ్ కొలెస్ట్రాల్ చెప్తారు, కానీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్లో 2 types ఉంటాయి, లార్జ్ బాయింట్ అండ్ స్మాల్ డెన్స్. లార్జ్ అంటే పెద్దది, అది ఎప్పుడు పెరుగుతుంది? మనం ఫ్యాట్ తిన్నప్పుడు లార్జ్ బాయింట్ వెరైటీ పెరుగుతుంది. దాంతో హార్ట్ స్ట్రోక్ అంతా ఏముండదు. స్మాల్ డెన్స్ అయితే ఉంటుందో దానివల్ల హార్ట్ స్ట్రోక్ వస్తుంది. అది ఎప్పుడు పెరుగుతుంది? ఎప్పుడైతే ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటామో. సో ఎక్సెస్ కార్బోహైడ్రేట్ తినకపోతే ఈ స్మాల్ డెన్స్ వెరైటీ ఆఫ్ ఎల్డిఎల్ పెరగదు. ఒకటి. ట్రైగ్లిజరైడ్ టు హెచ్డిఎల్ రేషియో అది చాలా ఇంపార్టెంట్. ట్రైగ్లిజరైడ్ డివైడెడ్ బై హెచ్డిఎల్ అది ఎక్కువ ఉండకూడదు. అది 2 లోపల ఉంటే చాలా మంచిది.
5 దాటకపోతే చాలా మంచిది, బట్ 2 లోపల ఉంటేనే చాలా మంచిది. సో ట్రైగ్లిజరైడ్ ఎప్పుడు పెరుగుతుంది? మనం ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ తింటామో అప్పుడు ట్రైగ్లిజరైడ్ పెరుగుతుంది. సో ట్రైగ్లిజరైడ్ తగ్గాలన్నా మనం కార్బోహైడ్రేట్ తగ్గియాలా, స్మాల్ డెన్స్ వెరైటీ ఆఫ్ ఎల్డిఎల్ పెరగొద్దన్నా కూడా మనం కార్బోహైడ్రేట్ తగ్గియాలి. అలా తగ్గిస్తే కంట్రోల్ ఉంటుంది. మీ ఉద్దేశంలో వెజ్ నాన్ వెజ్ ఏది బెటర్? అమ్మ, నేను టు బి వెరీ ట్రూ, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీథింగ్. నేను వెజిటేరియన్కి అగేన్స్ట్ కాదు, ఐఎమ్ నాట్ ప్రో నాన్ వెజిటేరియన్ అట్లా ఏం లేదు. కానీ వాట్ ఐ హ్యావ్ ఫౌండ్ అవుట్ ఈస్, మీరు ఒకసారి తెలుసుకోండి, మోస్ట్ బయో అవైలబుల్ న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్ ప్రపంచంలో ఏముంది? హైలీ అవైలబుల్ ఉండాలా, మోస్ట్ న్యూట్రియంట్ డెన్స్ ఉండాలా. న్యూట్రియంట్ డెన్స్ అంటే ఈ క్వాంటిటీలో అన్ని న్యూట్రిషన్ దొరకాలా మనకు. సపోజ్ 100 grams తీసుకున్నాం అనుకోండి, అందులో అన్ని వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఎసెన్షియల్ ఫ్యాట్స్, అమినో యాసిడ్స్ అన్నీ ఉండాలి. దట్ ఈస్ న్యూట్రియంట్ డెన్స్. అండ్ హైలీ బయో అవైలబుల్ అంటే ఇది నేను తింటే బాడీ దాంట్లో ఎంతని అబ్జార్బ్ చేసుకుంటుంది. సపోజ్ నేను ఒక 100 grams తిన్నాను అనుకోండి, 80-90 grams అబ్జార్బ్ చేసుకుందంటే ఇట్ ఈస్ హైలీ బయో అవైలబుల్. నేను 100 grams తీసుకుంటే ఓన్లీ 2 grams, 3 grams, 5 grams అబ్జార్బ్ చేసిందంటే ఇట్ ఈస్ లో బయో అవైలబుల్. సో మోస్ట్ న్యూట్రియంట్ డెన్స్ హైలీ బయో అవైలబుల్ ఫుడ్ ఏంటంటే యానిమల్ ప్రోటీన్. సో ఐ వుడ్ ప్రిఫర్, ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బెటర్ సైడ్లో ఉంటారు. నేనేం విన్నానంటే నాన్ వెజ్ తినాలి అని అంటే ఆ రోజు ఖచ్చితంగా ఒక చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ నూనె వాడాలి అని అనుకుంటూ ఉంటారు చాలామంది. అంటే నాన్ వెజ్ అనగానే నూనె దానికి తగ్గట్టు ఈక్వల్ అమౌంట్స్లో తీసుకోవడం చూశాను నేను. సో అంటే నాన్ వెజ్ని తినమంటే ఆ విధంగా తినేవాళ్ళని చూశాను నేను. వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ ఇట్ సార్? నూనె ఎందుకు ఎక్కువ వాడాలమ్మా? ఎంత అవసరం ఉందో అంతే వాడాలి. రైట్, అవును. అండ్ నాన్ వెజ్ అంటే ఇప్పుడైతే అందరూ నూనె ఎక్కువనే వాడుతున్నారు, కూరలు కూడా ఎక్కువ వాడుతున్నారు. సో ఇన్ మోడరేషన్ నూనె వాడాలా. అది వెజిటేరియన్ అయినా సరే, నాన్ వెజిటేరియన్ సరే, మోడరేషన్లో నూనె వాడాలా. నెయ్యి వాడచ్చు. ఇంకోటి చెప్పాలి, ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో వండుతారు మీరు కూరలు, నాన్ వెజ్ అది, అప్పుడు నెయ్యి వాడితేనే బెటర్. ప్రెషర్ కుక్కర్ కుకింగ్కి ఈ గానుగ నూనె వాడకూడదు. ఓపెన్ లిడ్ కుకింగ్కి గానుగ నూనె వాడితే బెటర్. ఓకే. సో ఎందుకంటే ఇప్పుడు నేను ఒక గానుగ నూనె చెప్పాను కాబట్టి చాలామంది వాడుతున్నారు. యాక్చువల్లీ మెనీ పీపుల్ హ్యావ్ షిఫ్టెడ్ టు గానుగ. కానీ అది ప్రెషర్ కుక్కర్లో వాడకూడదు. వాడకపోతేనే బెటర్. ప్రెషర్ కుక్కర్లో నెయ్యి వాడితే చాలా మంచిది. ఓకే. చాలామంది ప్రెషర్ కుక్కర్ మంచిది కాదని కొంతమంది అంటారు, కొంతమంది మంచిది అంటారు. ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీల్ చెప్తారు. ఒక దాంట్లో మంచి అంటారు, ఒక దాంట్లో చెడ్డ అంటారు. సో మీరేం సజెస్ట్ చేస్తారు సార్? ఏది చూడాలి, ఏది చూడొద్దు? అమ్మ, ఇప్పుడు నేను చెప్పడం అని కాదు, బట్ ప్రెషర్ కుక్కర్లో ఏమైతుందంటే న్యూట్రియంట్స్ ఎక్కువ లాస్ ఉండదమ్మా. బికాజ్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం కోసం మనం హీట్ చేయం కాబట్టి. సో న్యూట్రిషన్ లాస్ తక్కువ ఉంటుంది. సో ప్రెషర్ కుక్కర్ వాడచ్చు, నో ప్రాబ్లం, వాడచ్చు. మై క్వశ్చన్ ఈజ్ లైక్, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మీరు చెప్పినట్టు వెజిటేరియన్, మీరు ఎందుకు నాన్ వెజ్ని సపోర్ట్ చేస్తున్నారు, ఐ మీన్ ఎందుకు తినాలి అనేది చెప్తున్నారు. సో కొంతమంది ఏమో కాదు వెజ్జే తినాలి అన్నట్టు మాట్లాడతారు, వెజిటేరియన్ ఫుడ్డే ఎక్కువ తినాలి అని చెప్పి. సో ఏది చూడాలి, లైక్ హౌ టు చూస్? ఏదన్నా సరే ఒక వీడియోని చూస్ చేసుకుని ఇది నేను నా లైఫ్ స్టైల్కి మార్చుకోవాలి అని అనుకున్నప్పుడు, సో విచ్ టు చూస్ ఆ రెండిట్లో? ఇప్పుడమ్మా సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. డోంట్ లిజన్ టు ఎనీవన్, డోంట్ ఈవెన్ లిజన్ టు మీ. ఐఎమ్ నాట్ ఎనీవన్స్ టీచర్, ఐఎమ్ నాట్ ఎ గురు. ఓకే, ఐఎమ్ జస్ట్ షేరింగ్. నాకు తెలిసింది నేను పంచుకుంటున్నాను అంతే. నేను చెప్పే మాటలు మీకు ఏమైనా అనిపిస్తే మీరు యూ షుడ్ మేక్ యువర్ ఓన్ రీసెర్చ్. ఎవరో చెప్పారని ఇప్పుడు చాలామంది చేస్తారమ్మా, పచ్చిగా కూరగాయలు తింటారు. అవును, పచ్చి కూరగాయలు తింటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ వెరీ డేంజరస్. ఇప్పుడు పాలకూర పచ్చి తిన్నారనుకోండి, హై లెవెల్స్ ఆఫ్ ఆక్సిలేట్స్ వస్తాయి, దాంతో కిడ్నీ స్టోన్స్, కీళ్ళ నొప్పులు అవన్నీ వస్తాయి. సో ఐ విల్ నాట్ సజెస్ట్ దాట్. సో మీరు ఎవరు చెప్పింది కూడా వినొద్దు. పాలకూర ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, ఇప్పుడు మీకు రికమెండెడ్ డైలీ అలవెన్స్ ఉంటుందమ్మా, ఆర్డీఏ అంటారు. మీకు సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఐరన్ ఉంటుంది కదా పాలకూరలో. సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఐరన్ దొరకాలంటే అట్లీస్ట్ 4 to 5 kgs ఆఫ్ పాలకూర తినాలి మీరు పర్ డే. ఓకే. 4 to 5 kgs ఆఫ్ పాలకూర తింటే మినిమం, ఆర్ 6 kgs ఆర్ 7 kgs చెప్పలేము ఎగ్జాక్ట్లీ, బట్ దాని ఆర్డీఏ ప్రకారం 4 to 5 kgs ఆఫ్ పాలకూర మీరు తినాలా. దాని అబ్జార్ప్షన్ పెంచుకోవాలంటే కొంచెం నిమ్మకాయ పిండితే, వైటమిన్ సి యాడ్ చేస్తే పెరగొచ్చు. బట్ స్టిల్ 1 నుంచి 2 కిలోల పాలకూర మీరు ఒకరు తినాలా మీకు ఆర్డీ ఐరన్ రావాలంటే. అదే మీకు ఆర్డీ ఐరన్ నాన్ వెజిటేరియన్ ద్వారా ఐరన్ రావాలంటే మీరు వారానికి ఒకసారి ఒక 250 grams ఆఫ్
లివర్, మటన్ లివర్ తింటే సరిపోతుంది. సో 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 దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. బయో అవైలబిలిటీ, న్యూట్రిషన్ డెన్సిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ స్పీక్ అండ్ యూ కెన్ రీసెర్చ్, యూ కెన్ రీడ్ అబౌట్ చాట్ జీపీటీలు ఉంటాయి, గూగుల్ ఉంటాయి, అందరి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు తెలుసుకోండి ఒకసారి, చాట్ జీపీటీలో కొట్టండి ఆర్డీఏ, ఐరన్ ఆర్డీఏ దొరకాలంటే, రికమెండెడ్ డైలీ అలవెన్స్ ఆఫ్ ఆర్డీఏ ఐరన్ దొరకాలంటే ఎన్ని కిలోల పాలకూర తినాలి పర్ డే. సార్, మీ దగ్గరకు వచ్చే వాళ్ళలో ఎంతమంది చాట్ జీపీటీ, జెమినీ ఇవి చూసి వస్తూ ఉంటారు? వచ్చి మీకే లైక్ నాకు ఇది ఉంది అది ఉంది అని చెప్పేవాళ్ళు ఉంటారా సార్? లేదమ్మా, నా దగ్గర అలాంటి బ్యాచ్ రాదు. అలాంటి బ్యాచ్ నా దగ్గర రాదు. ఎందుకంటే జనరలీ అమ్మ ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం నా దగ్గర ఎడ్యుకేటెడ్ వాళ్ళు వస్తున్నారు. కరీంనగర్లో కూడా నేను ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తానో కరీంనగర్ వాళ్ళకు కూడా నేను తెలియదు. ఆ టైంలో కూడా నా దగ్గర మహారాష్ట్ర నుంచి, యూపీ నుంచి, ఊళ్ళ నుంచి, స్మాల్ విలేజెస్ నుంచి, ఎలా అంటే ఎవరో ఒక్కరు వచ్చి నయం అవుతారు నా దగ్గర, ఆ ఊరు వాళ్ళు నా దగ్గర వచ్చేది. సో నా దగ్గర వచ్చే జనరల్ ముందు ఒకప్పుడు అయితే అసలు వారికి చాట్ జీపీటీ కాదు కదా, వాళ్ళ దగ్గర ఈ ఐఫోన్స్ అట్లాంటి స్మార్ట్ ఫోన్స్ కూడా ఉండకపోయేవి. ఓకే, సో మరి న్యూరో డాక్టర్ అసలు అట్లా ఇంత వైరల్ డాక్టర్ ఎలా అయ్యారు అంటే ఏం చెప్తారు సార్? దేవుడి దయ అంతే, దైవ నిర్ణయం. నేను కావాలని ఏం చేయలేదు. నేను చెప్పే విషయాలు ఎన్నో ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాను. మీరు పాతవి చూస్తే ఎన్నో విషయాలు నేను కవర్ చేసేది. క్యాంప్స్ గురించి మాట్లాడేది, ఆర్ మైగ్రేన్ గురించి మాట్లాడేది, బీపీ షుగర్ గురించి మాట్లాడేది, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా. ఇప్పుడు సమ్హౌ ఐ డోంట్ నో. సో నేను ఒకటైతే నమ్ముతామా, దేర్ ఇస్ గాడ్ ఈస్ డూయింగ్ ఆల్ దిస్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. బికాజ్ నా వీడియోస్ మా మేనేజర్ ఉంటాడు, ఆయన వీడియో తీస్తాడు, ఆయనే అప్లోడ్ చేస్తాడు, కథ దానికి ఎడిటింగ్ ఉండదు. అట్లీస్ట్ ఇట్లాంటి మైక్ కూడా ఉండదు నాకు. సో ఐ స్పీక్ అవుట్ ఓపెన్లీ. సో అలా సో ఎందుకు అవుతుందంటే నాకు తెలియదు. వెరీ హంబుల్ సార్. యాక్చువల్లీ అది అంటే వేరే విధంగా అది బయటకు వెళ్తుంది, మంచి ఎక్కువగా వెళ్తుంది, మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కానీ మీరు చాలా హంబుల్గా కనిపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది కూడా ఆ రీల్సే. యాక్చువల్లీ మీరు ఆయిల్ ప్యాకెట్స్ గురించి చెప్తూ చాలా ఎమోషనల్ అయ్యారు సార్. సో ఎందుకని అంతగా ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది? లైక్ ఆ సిచ్యువేషన్ ఏమైంది అసలు? అయితే అమ్మ, అప్పుడు నా అపాయింట్మెంట్ దొరుకుతలేదు చాలామందికి. చాలామంది ఇప్పుడు కూడా మీకు ఈ మీ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే, నేను చెప్పే విషయాలన్నీ ఫోన్లో వీడియోస్లో చెప్తున్నాను. అక్కడ అపాయింట్మెంట్ దొరుకుతలేదని వాళ్ళు ఒకరొకరు తిట్టుకుంటున్నారు, యాక్చువల్లీ గొడవ పడుతున్నారు యాక్చువల్లీ. అదే టైంలో ఒక తల్లి ఏం చేసిందంటే పిల్లోడికి ఫోన్ ఇచ్చేసింది. ఆమె ఇక్కడ మాట్లాడుతుంది, పిల్లోడు నేను చూశాను, ఒకసారి రౌండ్స్కి వచ్చాను ఫస్ట్, వెళ్ళి వచ్చేసరికి ఒక ఆల్మోస్ట్ 1 hour అయింది, ఫోన్ చూస్తూనే ఉన్నాడు. ఓకే, సో వచ్చాక నేను ఇన్ని చెప్తున్నాను కదా, అసలు ఏమైనా వీళ్ళలో మార్పు ఉందా? నేను అందరు నా ఫ్యామిలీ అంటున్నా, మరి వీళ్ళందరూ స్వార్థంగా వీళ్ళ అపాయింట్మెంట్ కోసమే వీళ్ళు ఆలోచిస్తున్నారని నేను అడగడం జరిగింది. ఏంటంటే మీరు ఎంతమంది గానుగ నూనె వాడుతున్నారు, ప్యాకెట్ నూనె వాడుతున్నారు? ప్యాకెట్ నూనె అంటే అందరు చేతులు లేపారు, గానుగ నూనె అంటే ఒకరు ఇద్దరు. బాధ, కోపం, ఫస్ట్ బాధ. ఎందుకంటే నిజం చెప్తున్నామని నాకు చూస్తా కదా ఈ ప్రాబ్లమ్స్. మీరు ఈ టాపిక్ తీస్తే నాకు ప్రతిసారి ఏడిపోస్తుంది. ఒక 20 ఏళ్ళోడికి కాలు చేయి పడిపోయి, ఆర్ 40 years వాడికి పక్షవాతం వచ్చి ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడుతుందమ్మా. ఎవరైనా కుటుంబ సభ్యులు కూడా ఎంతవరకు సపోర్ట్ చేస్తారు యాక్చువల్లీ. సో అది చూస్తా కాబట్టి నాకు మళ్ళీ గానుగ నూనె చెప్పినా కూడా ఇదే చేస్తారంటే నాకు తిట్టినా కూడా ఆ రోజు, మీకు బుద్ధి లేదని. ఏం చేస్తామా మీకు, దేర్ ఇస్ నో, ఐఎమ్ హెల్ప్లెస్. సో ఇప్పటికి కూడా చెప్తున్నా. బట్ అట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా కొంతమంది అయినా మారితే, వాళ్ళ పిల్లలకు ఫోన్స్ ఇవ్వకపోయినా, గానుగ నూనెకి షిఫ్ట్ అయినా, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నా, రోజుకి 2 పూటలే తిన్నా, ఐల్ బి వెరీ హ్యాపీ. ఐ థింక్ దెన్ మన ఇంటర్వ్యూకి ఒక సార్థకత అనేది వస్తుంది. ఇది లేకుండా మీరు వచ్చారా, హైదరాబాద్ నుంచి వచ్చారా, మిమ్మల్ని ఆ వీడియో రప్పించిందా, నేను మాట్లాడుతున్నాను, దేర్ ఇస్ నో యూస్, నో పాయింట్, అన్లెస్ సొసైటీ మారకపోతే. అండ్ ఇది ఎవరి కోసం మారేది కాదమ్మా. ఎవరి కోసం మారుతున్నాం మనం? మన కోసం మనం మారుతున్నాం, మీ పిల్లల కోసమే. నేను చూస్తానమ్మా, చాక్లెట్స్, చిప్స్, బిస్కెట్స్, నేను మొత్తుకుంటున్నా, అది విషం మమ్మీ, అది వాడకండి తల్లి, వాడకది, పిల్లలకి ఇవ్వకంటే ఎక్కడమ్మా, ఎవరు స్టిల్. సో ఇట్లాంటివి చూసినప్పుడు అలా నాకు కోపం, బాధ, అసహ్యం అన్నీ వేసి నేను ఏం చేయక ఏడ్చేసాను.
డబ్బు ముఖ్యం కాదు అంటూ కూడా మీరు చాలా నేను చూశాను వీడియోస్లో మాట్లాడడం. లైక్ అంటే ఒకళ్ళతో ఇట్లా ఐ మీన్ డాక్టర్స్ అందరూ ఇట్లా ఉండరు, అందరు మనుషులందరిలో కొందరు ఒకలా ఉంటారు, ఒకలా ఉన్నట్టు డాక్టర్స్లో కూడా కొందరు వచ్చి ఇలా బయటకు వచ్చి మాట్లాడాలని అనుకుంటారు. మీ ద్వారా నేను ఇది చూసాను, చాలా చాలా బాగా అనిపించింది. లైక్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, లైక్ ఎందుకని ఇలా మాట్లాడాలి అందరితో, అవుట్ మీ హార్ట్ అవుట్ మాట్లాడుతున్నారు మీరు అందరితో, ఎందుకని స్టార్ట్ చేశారు ఇట్లా? అమ్మ, లైఫ్ అనేది చాలా షార్ట్. మనం ఎప్పటికి ఉండం ఇక్కడ. అది డాక్టర్ కావచ్చు, యాంకర్ కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, లీడర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా మనమందరం కూడా. సో వీఆర్ హియర్ ఫర్ ఎ వెరీ స్మాల్ పీరియడ్ ఆఫ్ టైం, చిన్న టైం కోసం ఉంటాం. ఈ టైంలో మనం తీసుకెళ్లేది ఏం లేదు. మన బేసిక్ నీడ్స్, ఒక తండ్రిలాగా నా పిల్లలకు కావాల్సిన బట్ట, ఇల్లు, చదువు నేను ఇవ్వాలి, భార్యకి సపోర్ట్ ఇవ్వాలి, ఫ్యామిలీకి చూసుకోవాలి నేను, అది నా కర్తవ్యం. అది చేసిన తర్వాత కొన్ని బేసిక్ సేవింగ్స్ ఫ్యూచర్ కోసం, ఒక 1-2 ఇయర్స్ కోసం సేఫ్ ఉండాలా, వాళ్ళ కోసం నేను ప్లాన్ చేయడం తప్పలేదు. కానీ నేను ఒక్కనే మంచిగా ఉండాలా, పక్కనోడు ఎదగకూడదు, వాడు ఏమైపోయినా నాకు పర్వాలేదు, నాకు వచ్చిందా లేదా చాలు. 1 కోటి 2 కోట్లు కాదమ్మా, వందల వేల లక్షల కోట్లు సంపాదిస్తున్నారు ఇప్పుడు అందరూ. దేనికోసం అమ్మా? సరే, మంచి మార్గంలో సంపాదించారు, అది కూడా కాదు, కొన్ని ఇబ్బంది పెట్టి అన్యాయంగా. ఇక మెడికల్ ఫీల్డ్ అంటే అందరూ అలా ఉండరు, కానీ కొందరు నేను చూస్తాను డబ్బు తప్ప ఇంకా ఏం లేదు వాళ్ళకి. డబ్బు ఒకటే ముఖ్యం. వాడు పేషెంట్ ఉన్నాడా పోయిండా ఏం ఫరక్ పడదు అసలు. అట్లాంటి వాళ్ళని నేను మనుషులు కూడా, డాక్టర్ కాదు కదా, మనుషులు కూడా కాదు వాళ్ళు. అది సో ఎవరైనా సరే, డాక్టర్ వృత్తి అని కాదు కానీ ఏ వృత్తిలో కూడా స్వార్థం అంత ఉండకూడదు. బేసిక్ నీడ్స్ సరిపోయినాయి మీ ఇంటికి చాలు, 10 మందికి పనికి రావాలా. అమ్మ, ఒకటి గమనించండి, చాలామంది అంటుంటారు నాకు ఈ నేమ్ ఫేమ్ ఎందుకు వచ్చిందమ్మా, దీన్ని నేనేం ప్లాన్ చేయలేదు. ఇప్పుడు మీకైతే నేను డబ్బులు ఇచ్చి మిమ్మల్ని రప్పియలే కదా. ఎందుకు వచ్చింది ఇది? ఎందుకంటే నేను నిజాయితీగా ధర్మంగా ఉన్నా కాబట్టి. నేను అందుకే నా ఇంట్రోలో కూడా చెప్పింది, ఫర్ ఆల్ గుడ్ రీజన్స్ మీరు యు ఆర్ ఫేమస్, నాకు అదే అనిపించింది. సో మనం నిజాయితీగా ధర్మంగా మన పని చేస్తా పోతే, నాకు 7-8 ఇయర్స్ నుంచి నేను వీడియోస్ పెడుతున్నా, ఎప్పుడు కాలే, ఇప్పుడు అయింది కావచ్చు. సో దేవుడు ఇమీడియట్గా రిజల్ట్స్ ఇస్తాడు నేను అనను, ఇక్కడే రిజల్ట్ అని లేదు. సమ్హౌ ఇన్ ది ఎండ్ యూ విల్ గెట్ వాట్ యూ వాంట్. మీకు కావాల్సింది మీకు దొరుకుతుందని చెప్పను, కానీ మీకు ఏది రావాలో అది ఖచ్చితంగా వస్తుంది. సో మనం నిజాయితీగా ఉండాలా, 10 మందికి పనికొచ్చే పనులు చేయాలా. అది డాక్టర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అలా చేస్తే మంచిది. సార్, ఇంకొక చిన్న విషయం, లైక్ చాలా పేదవాళ్ళు వస్తూ ఉంటారు దేనికి, ట్రీట్మెంట్కి, ఎక్కడైనా సరే. సో చాలామందికి ఇన్సూరెన్స్ మీద ఒక అవేర్నెస్ ఉండదు. సో మీరు చెప్తారా సార్, అసలు ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎవరికైనా సరే ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి అసలు? ఇప్పుడు మా ఫ్యామిలీ తీసుకోండి అమ్మా, నేను నా వీడియోలో చెప్పే దాంట్లో ఒక్కటి కూడా నేను ఆచరించనిది, నా లైఫ్లో జరగనిది నేను చెప్పా. నేను చేయని దాన్ని నేను చెప్పా, నా లైఫ్లో జరగని దాన్ని నేను దాని గురించి ప్రస్తావించా. సో మా ఫ్యామిలీలోనే మేము 3 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ మేము డబ్బులు కడతా ఉంటాం. 50,000, మా ఫ్యామిలీ పెద్దది కాబట్టి 50,000 పర్ ఇయర్ కడతా ఉంటాం. 3 lakhs వరకు ఖర్చు పెట్టినాం, ఎవరికేం కాలే. రీసెంట్లీ ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది ఫ్యామిలీలో, 15 లక్షలు ఖర్చు అయినాయి. సో ₹1 కూడా జేబు నుంచి పోలే. నేను డాక్టర్ని, నాకు 2-3 హాస్పిటల్స్ ఉన్నాయి. నాకే ఇట్లా అయినప్పుడు మిగతా వారికి ఏమవుతాయి? 15 lakhs ఫర్ మీ ఇస్ ఎ బిగ్ అమౌంట్. 15 లక్షలు పెద్ద అమౌంట్ నాకు. అలాంటి మామూలు వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. సో వారు కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటే, చిన్నగా సంవత్సరానికి 10,000 15,000 ఇన్సూరెన్స్ చేసుకుంటే చిన్న కుటుంబం రేపు రోజు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం పడదు మనకు. సార్, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో ఆచరించాల్సిన విషయాలంటే ఏవి చెప్తారు సార్? మర్చిపోకుండా వితౌట్ ఫెయిల్ చేయాలి అంటే ఏవి చెప్తారు? ఫస్ట్ హ్యాబిట్స్, హెల్త్ హ్యాబిట్స్. నీళ్ళు తాగండి. నీళ్ళు తాగితే కొన్నిసార్లు మనం అటు ఇటు తిన్నా కూడా ఆ చెడు అనేది యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంది. ఫస్ట్ సఫిషియెంట్ నీళ్ళు తాగాల. అండ్ నోట్లో ఏం పెడుతున్నామో అది గమనించాలా. బీ అవేర్, బీ కాన్షియస్ వాట్ యువర్ ఈటింగ్. ఇంతే తిన్నా కదా ఏం కాదు, ఏం తింటున్నారో గమనించి తినండి. బయట వస్తువులు తినకండి, ఇంట్లో వండింది తినండి. ఇంట్లో ఏం వండుతారో అది తినండి, బయట తినకండి. ఓకే. 3,
ఎక్సర్సైజ్ చేయగలిగిన వాళ్ళు ఎక్సర్సైజ్ చేయండి. చేయలేని వాళ్ళు తిన్న తర్వాత ఒక 10 to 15 minutes నడవండి. జస్ట్ నడవండి, క్యాజువల్గా నడిచినా సరిపోతుంది. 3, స్క్రీన్ వాడకం, ఫోన్ తక్కువ వాడండి, యూసేజ్ తక్కువ చేయండి. ఓకే, ఈవినింగ్ 7 తర్వాత ఫోన్ వాడకండి. 5, స్లీప్, ప్రాపర్గా స్లీప్ చేయండి. ఓకే, 6ది దేవుణ్ణి నమ్మండి. ఇవన్నీ చేసి దేవుణ్ణి నమ్మితే సార్ రియల్ హీరోనే కాదు సార్, మీరు రీల్స్ హీరో కూడా నిజంగా చెప్పాలంటే. ఒక సినిమాలో యాక్ట్ చేశారు కూడా. సో అదేం సినిమా, ఎందుకని యాక్ట్ చేయాల్సి వచ్చింది సార్? సో యాక్చువల్లీ అమ్మ నా ఫ్రెండ్, వన్ ఆఫ్ మై బెస్ట్. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇంకొంచెం ముందుకి ఇంకొన్ని సినిమాలు కూడా చేయొచ్చేమో అనిపించింది నాకు. లేదమ్మా, యాక్చువల్లీ 2016 ఆ ప్రాంతంలో మా బెస్ట్ ఫ్రెండ్, అంటే నా ఫ్రెండ్ అనద్దు, వాడు నా తమ్ముడు అలాంటి వాడు ఎక్స్పైర్ అయిపోయాడు. సో ఆయన చనిపోయిన తర్వాత 1 month వరకు నేను డిప్రెషన్లో వెళ్ళిపోయాను. ఆ టైంలో మా జూనియరే, హీ వాజ్ పర్సీవింగ్ ఫిల్మ్ చేద్దామని వాడు ప్లాన్ చేస్తుండే. సో నా దగ్గరకు వచ్చి సరే ఇట్లా తీస్తానంటే, సరే నేను ఏమనుకున్నా అంటే ఒక చిన్న రోల్ ఏదో ఇస్తాడు కావచ్చు, చిన్న రోల్ ఉంటుంది. సో టైంపాస్, నా బ్రెయిన్ అనేది ఫ్రెష్ అవుతుంది. బికాజ్ ఆల్మోస్ట్ 1-2 months నేను ఐ వాజ్ ఇన్ డిప్రెషన్. సో అలా అని వెళ్ళానమ్మా. సో ఆఖరికి తెలిసిందంటే వాడు మెయిన్ రోల్ నాకు ఇచ్చాడని నాకు అప్పుడు తెలియదు యాక్చువల్లీ. వెళ్ళే అంటే యాజ్ మూవీ ప్రోగ్రెస్డ్ ఐ అండర్స్టూడ్ దట్ ఐ వాజ్ ద లీడ్ ఇన్ దట్. అంతే. ఏం సినిమా సార్ పేరు? సైన్యం. ఓకే, సో ఎవరికైనా యాక్చువల్లీ అందరికీ మెసేజ్ ఇవ్వాలి అంటే వాట్ మెసేజ్, ఒక స్మాల్ మెసేజ్ ఏదైనా ఇవ్వగలుగుతారా ప్రేక్షకులకి? అందరికి ఇచ్చే ఒకే మెసేజ్, ఫస్ట్ ప్రాపర్గా లైఫ్ స్టైల్ మార్చుకోండి. నేను చెప్పాల్సిన విషయాలన్నీ వీడియోస్లో ఉన్నాయి. సో నా అపాయింట్మెంట్ దొరకట్లేదని బాధపడకండి. ఒకటి, మీ అందరి బాధ నా బాధనే. ఎందుకంటే నా వల్ల ఎవరు బాధపడా నాకు బాధ అవుతుందమ్మా. అది నేను ఐ కాంట్ ఎక్స్ప్రెస్ వై ఐ ఫీల్ సో అండ్ హౌ ఐ ఫీల్ సో ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్. బట్ దెన్ ఎవరు బాధపడ్డా నాకు బాధ అవుతుంది. సో మీరు బాధ పడకండి. 1-2 monthsలో కొంచెం జనరల్లీ ఏమైతే అంటే అమ్మా, ఎప్పుడైతే ఫోమో ఉంటుంది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉన్నాను, హాస్పిటల్లో ఉంటాను, ఫోన్ నెంబర్ కలవలేదు, అపాయింట్మెంట్ దొరకట్లేదని బాధపడకండి. మెల్లగా ట్రై చేయండి. 1 month 2 months తర్వాత కూడా రావచ్చు. ఎందుకంటే నాకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళంతా ఇబ్బంది పడడం నాకు నచ్చట్లేదు. సో ఫస్ట్ మీ ఆరోగ్యం బాగుండాలని చెప్పాల్సిన విషయాలని నేను చెప్తున్నా, వీడియోస్ ద్వారా చెప్తున్నాను. అది చూడండి, అందులో మీకు నచ్చింది బ్లైండ్గా ఆచరించకండి. డోంట్ బిలీవ్ మీ బ్లైండ్లీ. అవి చూడండి, రీసెర్చ్ చేయండి, మీ రీసెర్చ్ మీరు చేయండి. మీకు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ఫోన్. ఇంటర్నెట్ మీద అంత ఇన్ఫర్మేషన్ ఉంది, అది తెలుసుకొని మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. స్కూల్లో కూడా ఎవరైనా ఇంత బాగా చెప్తే బాగుండేమో, ఫుడ్ హ్యాబిట్స్ గురించి లేకపోతే జీవిత పాఠాలు ఇలా చెప్తే బాగుండేమో అని అనిపించింది సార్. మీతో ఇట్లా పాడ్కాస్ట్ చేస్తుంటే చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఎస్, గుడ్ ఫుడ్, గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. రిఫైన్డ్ ఆయిల్స్ నో, క్యాన్సర్ ప్లేట్స్ వద్దు. చాలా చాలా బాగుంది సార్. వ్యూవర్స్కి ఒక్క విషయం కాదు, ఎన్నో విషయాల మీద అవగాహన కల్పించారు. లైక్ వర్తి అనిపించింది నాకు. చాలా చాలా విషయాలు తెలియజేసినందుకు ప్రేక్షకులకి అరటిపండు కొలిచి చెప్తారు అన్నట్టు ఉంది సార్. అట్లా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.